సరే, లెట్ మీ క్లోజ్. తండ్రి, నీ పరిశుద్ధ నామముకు స్తోత్రాలు. మాకు ఇచ్చిన ఈ సమయానికి నీ కృతజ్ఞతలు. తండ్రి, నీ మాట ద్వారా మాతో మాట్లాడమని, నీ కృప అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. బైబిల్స్ తీసుకోండి. సాటన్ ఫెలోస్ అందరూ ఉన్నారు. ఒక్కటి బాగా జరగనీరు. జాన్ 12. అంటే ఈ లైట్ అయ్యవా వద్దా మనకి ఈరోజు? చెప్పులే ఇలాగే నడిపిస్తా. సో 12, మృతుల నుండి యేసు లేపబడిన లాజరు ఉన్న బేతనియాకు యేసు పస్కా పండుగకు 6 దినములు ముందుగా వచ్చింది. పస్కా అక్కడ వారు ఆయన కొరకు విందు చేసిరి. మార్త ఉపచారము చేసెను. లాజరు ఆయనతో కూడా భోజనమునకు కూర్చున్న వారిలో ఒకడు. సో 11వ అధ్యాయంలో ఏమైందంటే లాజరు చనిపోయాడు. లాజరు చనిపోతే యేసు ప్రభు తనని లేపాడు. లేపిన తర్వాత అప్పుడు ఏం జరిగింది? 11th చాప్టర్లో జాన్ ఒక స్ట్రేంజ్ ఇన్సిడెంట్ రాస్తాడు. లేపబడ్డాడని చెప్పి అందరికీ తెలుస్తుంది. అక్కడున్న బేతనియాలో ఆ మిరకిల్ జరిగింది. అంటే బేతనియా పెద్ద దూరం ఏం కాదు, పక్కనే అన్నట్టు. సో అందరికీ తెలిసిపోతే 45 చూడండి, 11. ఆయన యొద్దకు చేసిన కార్యములు చూచి యూదులలో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. కానీ వారిలో కొందరు పరిసయ్యుల యొద్దకు వెళ్ళి యేసు చేసిన కార్యములను గురించి వారితో చెప్పిరి. సో ఇప్పుడు ఏం జరిగింది? యేసు ప్రభు లాజరును మృతుల్లోంచి లేపాడు. లాజరు చనిపోయి 4 days అయిన తర్వాత వచ్చి లేపాడు. ఓకే అని ప్రకటింపబడింది అంతా. ఓకే, ముందు కూడా ఆయన చాలామందిని లేపాడు, కానీ ఇది హ్యూజ్ మిరకల్ అన్నమాట. లేపినప్పుడు ఏం జరిగింది? ఇప్పుడు ఇలా ఇతను సూచక్రియలు చేసుకుంటా వెళ్తున్నాడని వాళ్ళు ఎవరికి తీసుకొని వెళ్ళి చెప్పారంటే ప్రధాన యాజకులకి, పరిసయ్యులకి చెప్పారు. అప్పుడు వాళ్ళు ఏం చేశారు? 47. కాబట్టి ప్రధాన యాజకులను, పరిసయ్యులను, మహాసభను సమకూర్చి మనమేమి చేయుచున్నాం? ఈ మనుషుడు అనేకమైన సూచక క్రియలు చేయుచున్నాడే, మీకు వినపడుతుందా? మనం ఆయన్ను ఇలాగూ చూచుచూ ఊరకుండిన ఎడల అందరూ ఆయన యందు విశ్వాసము ఉంచెదరు. అప్పుడు రోమీయులు వచ్చి మన స్థలమును, మన జనమును ఆక్రమించుకొందురని చెప్పిరి. అయితే వారిలో కయప అను ఒకడు ఆ సంవత్సరము ప్రధాన యాజకుడై ఉండి, మీకేమీ తెలియదు, మన జనమంతయు నశింపకుండునట్లు ఒక మనుష్యుడు ప్రజల కొరకు చనిపోవుట మీకు ఉపయుక్తమని మీరు ఆలోచించుకొనరు అని వారితో చెప్పి, తనంతట తానే అలాగూ చెప్పలేదు, కానీ ఆ సంవత్సరం ప్రధాన యాజకుడై ఉండెను గనుక యేసు ఆ జనము కొరకు మాత్రమే కాక చనిపోయిన దేవుని పిల్లలను ఏకముగా సమకూర్చుటకును చావనై ఉన్నాడని ప్రవచించను. కాగా ఆ దినము నుండి వారు ఆయన్ను చంప ఆలోచించుచుండిరి. సో 11th ఎండ్కి రాగానే ఆ దినము నుండి వారు ఆయనను చంప ఆలోచించుచుండిరి. 12కి వచ్చిన తర్వాత సో అప్పుడు యేసుక్రీస్తు ఏం చేశాడు? అప్పటి నుంచి 54లో కాబట్టి యేసు అప్పటి నుండి యూదులకు బహిరంగంగా సంచరింపక అక్కడి నుండి అరణ్యమునకు సమీపంలో ఉన్న ఎఫ్రాయిం అనే ఊరుకు వెళ్ళి అక్కడ తన శిష్యులతో కూడా ఉండెను. మరియు యూదుల పస్కా పండుగ సమీపమై ఉండెను గనుక
అనేకులు తమ్మును శుద్ధి చేసుకొనచ్చు దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. చాలా ప్లాన్డ్గా రాస్తాడు యోహాన్. ఆ, కథ అసలు పోనివ్వడు, స్టోరీ వెరీ టైట్ ఉంచుతాడు. అసలు ఈ సన్నివేశం ఆ సన్నివేశం, ఈ వర్స్కి ఆ వర్స్కి చాలా రిలేషన్ ఉంటుంది. సో ఇక్కడ 12లో, అది తర్వాత చదువుదాం. 12లో వర్స్ 10, ఆయనను చూచిన యూదుల్లో అనేకులు తమ వారిని విడిచి యేసునందు విశ్వాసం ఉంచిరి గనుక ప్రధాన యాజకులు లాజరును కూడా చంప ఆలోచన చేసిరి. మరునాడు ఆ పండుగకు వచ్చిన బహు జనసమూహంలో యేసు యెరూషలేముకు వచ్చుచున్నాడని విని ఖర్జూరపు మట్టలను పట్టుకొని ఆయనను ఎదుర్కొన పోయి, ఇప్పుడు యేసుక్రీస్తుని ఎదుర్కొన పోయి ఏం చెప్పారు? ప్రభు పేరట వచ్చు ఇజ్రాయేలు రాజు స్తుతింపబడుగాక అని కేకలు వేసిరి. ఇప్పుడు క్రౌడ్లో ప్రభు పేరట వచ్చు రాజు స్తుతింపబడుగాక, ఇప్పుడు ఒకళ్ళేమో జై హింద్ అంటే ఇంకోడేమో జై అని ఇంకోటి పేరు చెప్తాడు. 10 మందికి అంటారు కదా, అందరు ఒకలాగా అనరు కదా, ఒకటే స్లోగన్ అందరు ఎత్తుకోరు కదా. సో ఇక్కడేమో ప్రభు పేరట వచ్చుచున్న ఇజ్రాయేలు రాజు స్తుతింపబడుగాక అని రాశాడు. లూకాలేమో ఇంకొకలాగా ప్రభు పేరట వచ్చేవాడు స్తుతింపబడుగాక. ఓకే, మత్తయిలేమో సేమ్ అప్రాక్సిమేట్లీ. ఓకే, సో ఇక్కడ ఈ నలుగురు వర్షన్లో మత్తయిదేమో ఫుల్ జూయిష్ వ్యూ, లూకాది మార్క్ది జెంటైల్ వ్యూ, అన్యులకి రాసినట్టుగా ఉంటుంది. యోహాన్ది కూడా మళ్ళీ ఈ పాయింట్ వరకు మాత్రం యూదులకి చెప్తున్నట్టుగా, ఎందుకంటే ఇజ్రాయేలు రాజు స్తుతింపబడుగా కానీ ఎక్స్ప్లిసిట్గా చెప్పాడు. సో 14, సియోను కుమారి భయపడకుము, ఇదిగో నీ రాజు గాడిద పిల్ల మీద ఆసీనుడై వచ్చుచున్నాడు. ఓకే, ఇది జకరయ్య 9 అని రాయబడిన ప్రకారము యేసు ఒక చిన్న గాడిదను కనుగొని దాని మీద కూర్చుండెను. ఆయన శిష్యులు ఈ మాటలు మొదట గ్రహింపలేదు, కానీ యేసు మహిమపరచబడిన తరువాత అవి ఆయన గూర్చి వ్రాయబడినని వారాయనకు వాటిని చేసిరనియు జ్ఞాపకమునకు తెచ్చుకొనిరి. సో వీళ్ళందరూ హోసన్నా హోసన్నా అంట మట్టలు పట్టుకొని తిరుగుతున్నప్పుడు కూడా, శిష్యులు ఆయనతో పాటు తిరుగుతున్నప్పుడు కూడా వాళ్ళకి తెలియదు అనమాట, అంటే వాళ్ళు అలా చేస్తున్నారని. ఓకే, సో ఎందుకు అని అంటే ఇది చాలా కల్చరల్లీ ఎంబెడెడ్ వాళ్ళ వాళ్ళ సరే వద్దాం. సామ్స్ 118 కీర్తనలో 118 తీయండి. సేమ్ థింగ్. ఆ కీర్తనలు మొత్తం యాత్ర కీర్తనలు ఉంటాయి. వాళ్ళందరూ యెరూషలేముకి వచ్చేటప్పుడు పండగలకి ఆ పాటలు పాడుకుంటూ వస్తారనమాట. ఆలయానికి వచ్చే జర్నీ చేసే వాళ్ళందరూ, ట్రావెలర్స్ అందరూ ఈ పాటలు యాత్ర కీర్తనలు అంట, వాటిని పాడుకుంటూ వస్తూ ఉంటారు. ఓకే, అఫ్కోర్స్ ఇది అది కాదు, కానీ తర్వాత 135 ఆ వాటన్నిటికి వెళ్ళినప్పుడు అవన్నీ యాత్ర కీర్తనలు ఉంటాయి. అయితే ఇక్కడ 118లో చూడండి, యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరమును. 25, ఇది యెహోవా ఏర్పాటు చేసిన, 24 చదువుతాను. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనము ఉత్సహించి సంతోషించదము. యెహోవా దయచేసి నన్ను రక్షించుము, యెహోవా దయచేసి అభివృద్ధి కలిగించుము. యెహోవా పేరట వచ్చువాడు ఆశీర్వాదము పొందునుగాక, యెహోవా మందిరములో నుండి మిమ్మును దీవించుచున్నాము. యెహోవాయే దేవుడు, ఆయన మనకు వెలుగు అనుగ్రహించి ఉన్నాడు. ఓకే, ఎలా అనుగ్రహించాడు? ఉత్సవ బలి పశువును తాళ్లతో బలిపీఠపు కొమ్ములకు కట్టుడి, నీవు నా దేవుడవు, నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను, నీవు నా దేవుడవు, నిన్ను గణపరచెదను. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం నిల్చును, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడు. సో దావీదు రాజు ప్రవచనం చెప్తున్నాడు, కానీ పాట పాడుతున్నాడు. పాటల్లోనే ప్రాఫెసీ, ఆ ప్రవచనం వచ్చేస్తే అది పాటగా రాసుకున్నారు. ఏళ్ళగా వాళ్ళ పాటలు పాడుకుంటానే ఉన్నారు. ఆ పాట పాడేటప్పుడే ఈ దేవుని ఆత్మ అతని మీద పనిచేయగానే యెహోవా పేరట వచ్చి వాడు స్తుతింపబడును గాక. సో దీన్నే తీసుకొని వచ్చి
జకరయలో అలా యెహోవా పేరట వచ్చువాడు స్తుతింపబడుగాక, సర్వోన్నతమైన స్థలముల్లో ఆయనకి మహిమ ఎట్ రాశాడనమాట. ఓకే, ఓకే, హోసన్నా ఫ్రమ్ ద హైయెస్ట్ అన్నారు. ఓకే, సర్వోన్నతమైన స్థలముల్లో హోసానా అన్నారు. ఇదేం హోసానా? ఓకే, సో ఎందుకని ఆ హోసన్న వచనం ఇక్కడెక్కడ ఉంది? యెహోవాయే ఆయన వెలుగు ఎక్కడుందంటే, నీవు నా యెహోవా మందిరములో నుండి మిమ్మల్ని సో మందిరం యాడుంది? ఇక్కడుంది. కానీ ఎక్కడుంది? అక్కడుంది. సో హోసన్నా ఫ్రమ్ ద హైయెస్ట్, అక్కడి నుంచి ఆయన వైపు నుంచి మాకు ఆ రక్షణ కలుగును గాక. రైట్. సో వాళ్ళు పాడుతున్నారు, చేస్తున్నారు, కానీ వాళ్ళకి ఆ వెలుగు లేదు. ఏం జరుగుతుందో వాళ్ళకి అర్థం కాలేదు. తర్వాత మత్తయి సువార్త 21 తీయండి. మాథ్యూ చాప్టర్ 21. తర్వాత యెరూషలేము సమీపించి ఒలివ చెట్ల దగ్గరకి, అంటే ఇప్పుడు ఆయన పైన ఏం చేశాడంటే ఎరికో దగ్గరకు వచ్చాడు. ఎరికో దగ్గరకు వచ్చి చిన్నగా బేతనియా దగ్గరకు వచ్చాడు. వచ్చిన తర్వాత ఆయన ముందే 19వ అధ్యాయంలో చెప్పేశాడు శిష్యులకి, మనుష్య కుమారుడు ప్రధాన యాజకులను శాస్త్రులకు అప్పగింపు 20:18లో అప్పగింపు, వారు ఆయన్ని మరణ శిక్ష విధించి ఆయనను అపహసించుటకును, కొరడాలతో కొట్టుటకును, సిలువ వేయుటకును అన్యజనులకు అప్పగింతురు. 3వ దినమున ఆయన మరలా లేచును. కానీ ఎవ్వరికి అర్థం కాలేదు. ఇప్పుడు 21కి రండి. తరువాత యెరూషలేము సమీపించినప్పుడు ఒలివ కొండల దగ్గరికి ఉన్న బత్పెగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యుల్లో వారిలో ఇద్దరిని చూచి, నేను చదివే తెలుగులో ఒక పదం చదివేటప్పటికి 10 తప్పులు చేస్తాను. ఓకే, అదేం కంగారు పడకండి, ఇదే బ్యాప్టిస్ట్ చర్చిలతో వెళ్ళేస్తారు. ఓకే, పోయి బైబిలే ఎందుకు తప్పు చదువుతున్నానంటే, నా మనసులో బొమ్మ ఉంది. ఆ బొమ్మ ఇంకా బాగా క్లీన్గా ఉంటుంది. ఆ బొమ్మకు తగ్గట్టు ఈ వాచనం లేదు. అందుకని తెలియకుండా నా మైండ్ చదువుతుంటుంది తప్పు. యూ గాట్ మై పాయింట్. సో ఇది నేను నాకు ఇంతకన్నా ఎక్కువ అసలు ఎటు నుంచి ఎటు వచ్చాడు, ఎట్టుపోయాడు అని ఆయన ప్రతి సెంటీమీటర్ని మానిటర్ చేశా. అంటే ఇలా జరిగిందా, అలా జరిగిందా, ఎంత దూరం మానిటర్ చేశానంటే, అసలు ఇతను వస్తున్నాడు ఎందుకని ఒలివ కొండకి ఈ మూలే ఉన్నాడు, ఒలివ కొండకి ఆ మూల వస్తే మొరియా పర్వతం దాని మీద కదా ఆలయం. సో ఇటు ఉన్నాడు బెత్పెగే, బేతనియా, ఇటు వచ్చాడు, ఇటు ఇక్కడ ఉన్నాడు. యాజకుడు మళ్ళీ గుర్రం తీసుకొని ఇటు వస్తాడు. ఇదంతా నా మైండ్లో 100 తిరుగుతా ఏందో చదువుతుంటాను. అక్కడేముందో నాకు అసలు ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ ఇంట్రెస్టెడ్. కానీ మేమందరూ భక్తులు కదా, చదవాల్సి వస్తుంది చక్కగా. ఈ తెలుగు చదవటం ఎవరికి ఇచ్చేయాలి అసలు. ఓకే, సో కథ కావాలి నాకు. ఓకే, అక్కడ ఉన్న స్టోరీని బాగా అర్థం చేసుకోండి. ఇట్స్ నాట్ ఎ స్టోరీ, ఎ రియల్ ఇన్సిడెంట్. ఓకే, దానిలో మనం వెళ్ళిపోవాలి అసలు ఆత్మలోకి. సరేనా? అసలు ఎలా ఆయన వెళ్తున్నాడు, తర్వాత ఏం తరువాత, వాట్ డూ మీన్ బై తర్వాత? అది నా మైండ్కి తర్వాత ఏంది అసలు, ఎందుకు తర్వాత? రైట్. సో ఏం జరిగితే తర్వాత? సో యెరూషలేము సమీపించి ఒలివ కొండ దగ్గరికి వచ్చాడనమాట. ఇక్కడ ఆయన ఒలివ కొండ దగ్గరికి వచ్చాడు, నాకు సినిమా కనబడుతుంది. ఆయన ఒలివ కొండ మీద నుంచి నుంచొని చూస్తున్నాడు అనుకుందాం. ఇట్లా కిందకి దిగితే కిద్రోన్ వాగు పైనుంచి, అంటే ఈయన ఇక్కడ నుంచి నుంచొని చూస్తుంటే అక్కడ ఆలయం కనబడుతుంది అనమాట. ఇప్పుడు లేదు, ఇప్పుడు డోమ్ ఆఫ్ రాక్ కనబడుతుంది. ఓకే, అప్పుడు ఆయన ఉన్నప్పుడు సొలొమోన్ కట్టించిన ఆలయము వాళ్ళు తిరిగి రీబిల్డ్ చేసింది, మక్కేబీస్ వీళ్ళందరూ తిరిగి పునఃప్రతిష్ఠించింది. ఓకే, కనపడుతుంది. అంటే సొలొమోన్ రాజు కట్టింది కాస్త బబులోన్ రాజు పడగొట్టేశాడు. దేవుని మహిమ వెళ్ళిపోయింది ఇర్మియా ప్రవచనం బట్టి 7వ అధ్యాయం. వెళ్ళిపోయిన తర్వాత దాన్ని మళ్ళీ జెరుబ్బేల్ వీళ్ళందరూ తిరిగి కట్టారు. దాన్ని కాస్త మళ్ళీ పగడగొట్టారు. దాని తర్వాత వచ్చి ఈ బైబిల్లో 300 సంవత్సరాలు ఖాళీ ఉంది కదా, మలాకీకిను మత్తయి సువార్తకు మధ్యలో. ఆ మధ్యలో మక్కేబీస్ అని, జూడా మక్కేబీస్ అని ఒక వ్యక్తి ఉంటాడు అనమాట, యూదా అని. ఆ యూదా కొంతమంది సైన్యాన్ని సమకూర్చి దాన్ని మళ్ళీ తిరిగి బలిపీఠాన్ని కడతాడు. కట్టిన తర్వాత హేరోదు రాజు యేసు ప్రభుకి జస్ట్ ముందు ఒక 20 years అటు నుంచి వచ్చి అది నిర్మిస్తాడు. 20-40 years పట్టుద్ది. ఆయన నేను హేరోదు అని చెప్పుకోవటానికి
ఆ, శాసించడానికి ఒక మాన్యుమెంట్ కట్టాలనుకొని దాన్ని ఆలయాన్ని పెద్దగా కడతాడు. కట్టిన దానికి ఆ ఆలయంలోకి ఈయన ప్రవేశిస్తాడు. ఓకేనా? సో దాని టెంపుల్ స్పాట్ ఏంటి? ఈ టెంట్ అంతే ఆలయం. కానీ దీన్ని హేరోద్ రాజు ఏం చేశాడంటే, సొలొమోన్ రాజు ఈ టెంట్ అంతా కట్టాడు. ఈ టెంట్ ఈ హెచ్సిఎం గ్రౌండ్ అంతా అనుకుందాం, ఇంతే ఆయన కట్టింది. ఇప్పుడు హేరోద్ ఏం చేశాడంటే దీన్ని దగ్గర దగ్గర దీన్ని లాయర్పేట నుంచి రైల్వే స్టేషన్ దాకా చేశాడు. ఓకే, అంత చేశాడు. అంటే 40 ఎకరాలకి విస్తీర్ణంకి పెంచేశాడు. ఓకేనా? ఇప్పుడు 40 ఎకరాలు ఖాళీ ప్లేస్. కొండ మీద నుంచి చూస్తుంటే నీ కింద ఎలా ఉంటుంది? ఈ కొండ మీద నుంచి చూస్తుంటే క్లీన్ గ్రౌండ్ కనపడదా? ఈ గ్రౌండ్లో 4 కార్నర్లు కనపడతాయి. ఈ కార్నర్, ఆ కార్నర్, ఆ కార్నర్, ఈ కార్నర్, అవన్నీ పార్చెస్. ఒక కార్నర్లో మాత్రం ఆంటోనియో ఫోర్ట్రెస్. అంటే ఆలయంలో లక్షల మంది కూడుకుంటారు. ఇప్పుడు ఒంగోలులో ఒకసారి నేను చూశాను, అక్కడ పార్టీ మీటింగ్స్ జరుగుతున్నాయి. నేను హైవేలో వస్తున్నాను. విజయవాడ నుంచి ఒంగోలు వరకు బ్లాక్. సో జస్ట్ 1,00,000 మంది కోసం జరిగిన మీటింగ్. ఇక్కడ ఒంగోలులో ప్లేస్ ఇవ్వలేదని చెప్పి మధ్యలో ఎక్కడో పెట్టుకుంటే పొద్దున్నుంచి రాత్రి 11 దాకా మూమెంట్ లేదు అసలు. నైట్ 11:30 క్లియర్ అవుతుంది. 1,00,000 మందికే. అయితే ఇక్కడున్న ప్రతి మగవాడు కనపడాలి 3 పండగలకి. అంటే కనీసం 6 లక్షల మంది వస్తారు. 6 లక్షల మంది టెంపుల్లోకి వచ్చి ఆరాధించేటప్పుడు వాళ్ళని కంట్రోల్ చేయగలమా? 1,00,000 మందికే మిగతా ఫోర్సెస్ అన్నిటిని తీసుకొని వస్తే 6 lakh పీపుల్ గొడవ జరగకుండా. సో అందుకే ఆలయంలో ఒక కొనలో ఏం చేశాడంటే అక్కడ ఫోర్ట్రెస్ ఒకటి కట్టుకున్నారనమాట. ఒక ఉండేది, అది పిలాతు ఉంటాడు అక్కడ. ఓకే, ఏంటంటే వాళ్ళు అందులో నుంచి చూసారంటే ఎక్కడ గొడవ జరుగుతుంది వాళ్ళకి క్లియర్ పాయింట్ ఉండటానికి. అది కూడా కొండే కదా, దాని మీద కట్టుకున్నాడు. సో ఈ కొండ మీద నుంచి చూస్తే కిందకి వాగు దిగి అట్టెళ్ళి ఆ కొండను చూస్తాం అనమాట. ఓకే, సో ఇప్పుడు యేసు ప్రభు గాడిద మీద దిగి వస్తున్నాడంటే ఎట్టుంటుంది? సినిమా సూపర్గా ఉంటుంది. బట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్, ఓకే, ఇన్ రియల్ టర్మ్స్. అటు తర్వాత యేసు ఒలివ చెట్లు సంపించొద్దు అందరికి బతిపేగే బతిపేగేనో యేసు శిష్యులు ఇద్దరు చూచి విచిత్రంగా ఉంటుంది. అందుకని నాకేమో ఆ బొమ్మ అంతా కనపడి ఇక్కడ అంతా తప్పులు చదువుతా. అర్థముందా? నా లెట్ us గో. సో మీ ఎదుటనున్న, సో ఏంటంట ఇప్పుడు ఎదుటనున్న అంటే మీకు అర్థమైందా? ఇటు కాదు, ఇటు పో. ఇటు కొండ ఆలయం ఉంది, ఇటు వెళ్ళు. ఓకే, వెళ్ళి గ్రామంకి వెళ్ళి ప్రవేశించగానే అక్కడ కట్టబడి ఉన్న ఒక గాడిద, దాంతో ఉన్న ఒక గాడిద పిల్ల మీకు కనబడుతుంది. దాన్ని విప్పి నా ఎదుగు తోలుకొని రండి. ఎవడైనా మీతో ఏమైనా అనిన ఎడల అది ప్రభువుకు కావాల్సి ఉన్నదని చెప్పవలను. వెంటనే అతడు వాటిని తోలి పెట్టునని చెప్పి వారిని పంపాను. ప్రవక్త వలన చెప్పబడిన నెరవేరినట్లు ఇది జరిగిన అదేమనగా, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహకపు పశువు పిల్లలైన చిన్న గాడిదను ఎక్కి నీ వద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారితో చెప్పుడే అన్నది. శిష్యులు వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారం ఇదంతా అన్నెసెసరీ సబ్జెక్ట్. బట్టలు వచ్చాం. ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద ఏం చేశారు? తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. జనసమూహంలో అనేకులు తమ బట్టలు దారి పొడుగునా. ఇప్పుడు ఎక్కడున్నాడు? మళ్ళీ ఈ కొండ మీదే ఉన్నాడు, ఒలివ కొండ మీదే ఉన్నాడు. అక్కడ ఉండి ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే బట్టలు వేసారు, కింద బట్టలు వేస్తున్నారు. నా పట్టణం కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగునా పరిచిరి. జనసమూహంలో ఆయనకు ముందు వెలుచుండిన వారు వెనక వచ్చుచుండిన వారును దావీదు కుమారునికి జయము. ఇది మళ్ళీ ఇదేంది? ఇది ఎక్కడ రాశారు? కింద మూల భాషలో అసలు దావీదు కుమారుడికి జయమేంది, హోసన్న ఏంది? సంబంధం ఉందా అసలు? సంబంధం లేదు అసలు. ఓకే,
దావీదు కుమారుకి జయము, ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడుగాక, సర్వోన్నతమైన స్థలముల్లో జయము అంటే మళ్ళీ హోసాన్న అని కేకలు వేయిచుండిరి. ఇప్పుడు ప్రజలంతా కిందకు దిగుతున్నారు అనమాట. దిగుతా ఆయన యెరూషలేములోనికి వచ్చినప్పుడు జనసమూహం గలీల నజరేతు ప్రవక్త అని యేసు అని చెప్పుకుంటున్నారు. యేసు దేవాలయంలో వెళ్ళిపోయింది, కట్ అయిపోయింది ఇక్కడ సినిమా. ఓకే, సో మత్తయి తినేశాడు, ఆయన స్ట్రైట్ ఆలయంలోకి వెళ్ళిపోయాడు. కానీ మార్కు లూకా ఇప్పుడు చదవాల్సిన అవసరం లేదు. సో ఆయన ప్రవేశిస్తా ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు. ఓకే, లూకా సువార్త తీయండి. ప్రభు పేరట వచ్చు రాజు స్తుతింపబడిన గాక 39 చూద్దాం. ఆయన సమూహం ఉన్న కొందరు పరిసయ్యులు బోధకుడా. సో ఇప్పుడు ఆయన ఒలీవ కొండ నుంచి దిగు చోటకి 37 చూడండి. ఒలీవ కొండ నుండి దిగు చోటకి ఆయన సమీపించినప్పుడు శిష్యుల సమూహం అంతయు సంతోషించుచు ప్రభు పేరట వచ్చు రాజు స్తుతింపబడుగాక, పరలోకమందు సమాధానము, సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమయు ఉండునుగాక అని తాము చూచిన అద్భుతములన్నిటిని గూర్చి మహాశబ్దముతో దేవునికి స్తోత్రము చేయసాగిరి. అప్పుడు ఆ సమూహంలో ఉన్న కొందరు పరిసయ్యులు, బోధకుడా నీ శిష్యులను గద్దింపుమని ఆయనతో చెప్పగా, ఇప్పుడు మీరన్నీ ఈ డాట్స్ అన్ని కనెక్ట్ చేశారా? ఇందాక మీరేం చదివారు? జాన్ 19లో, జాన్ 11లో పరిసయ్యులందరూ వెళ్ళి లాజర్ లేచాడని చెప్పారు. లేస్తే ఆయన ఎలాగూ సంహరింతుమా అని ఆలోచించుకుంటున్నారు. వాళ్ళు సంహరించుకున్నప్పుడు వీళ్ళందరూ ప్రైజ్ చేస్తున్నారు. ఈలోపు వీళ్ళకి కోపం వచ్చింది. పరిసయ్యులు సేమ్, వీళ్ళు ఎందుకు అక్కడ ఉన్నారు? ఎందుకంటే ముందు మీటింగ్ పెట్టుకున్నారు. ఓకే, లాజర్ లేచినందుకు. సో స్టోరీ మొత్తం అల్లటం అనమాట అది. ఓకే, అసలు అక్కడక్కడ ఫ్రాగ్మెంట్స్, ముక్కలు ఉన్నాయి. ఆ సమూహంలో ఉన్న కొందరు పరిసయ్యులు, బోధకుడా నీ శిష్యులను గద్దించుమని ఆయనతో చెప్పగా, ఆయన వారిని చూచి, వీరు ఊరకుండిన ఎడల వీళ్ళు రాళ్ళు కేక వేయనని మీతో చెప్పుచున్నాను. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దాన్ని చూచి, ఇప్పుడు ఏంటంట, ఇందాక మత్తయి ఏం చేశాడు? నేరుగా ఆలయంలోకి వెళ్ళిపోయాడు అన్నాడు. సో ఇప్పుడు ఆయన పట్టణమునకు సమీపించాడు, ఇంకా సిటీ లోపలికి వెళ్ళాల. సమీపించినప్పుడు చూచి దాని విషయమై ఏం చేశాడు? ఏడ్చి, నీవును ఈ నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకుని ఎట్లా నీకు ఎంతో మేలు, కానీ ఇప్పుడవి నీ కనులకు మరుగు చేయబడును. ప్రభు నిన్ను దర్శించిన కాలము. ఏమి దర్శించిన కాలం? ఎక్కడికి వెళ్ళిపోతున్నావు నువ్వు? యు గోయింగ్ టు డానియల్ చాప్టర్ 9. ఓకే, నిన్ను దర్శించిన కాలము ఎరుగకుంటివి గనుక నీ శత్రువులు నీ చుట్టూ గట్టు కట్టి ముట్టడి వేసి అన్ని పక్కలను నిన్ను అరికట్టి నీలోను నీ పిల్లలను కూడా నేల కలిపి నీలో రాయి మీద రాయి నిలవని దినములు వచ్చునని చెప్పాడు. తర్వాత ఆయన దేవాలయంలో ప్రవేశించాడు. ఓకే, సో కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నీ వాక్యం ద్వారా నువ్వు మాతో మాట్లాడమని, ప్రతిదీ నువ్వు రాయించింది నీ ఇన్స్పిరేషన్ ద్వారా, నీ ప్రేరేపణ ద్వారా మాకు వెలుగు కలగటానికి, నిన్ను మేము అర్థం చేసుకోవటానికి, నీ మార్గాలు, నీ పర్పస్, నీ ఉద్దేశం, నీ చిత్తం మా జీవితంలో ఎలా నెరవేర్చుకోవాలో అనే దానికి మేము నీతో నడవటానికి నువ్వు మాకు ఇచ్చిన నీ కృప. కాబట్టి నీ వాక్యం ద్వారా నీ కుమారుడు ఏది చేశాడో దాన్ని మాకు ప్రత్యక్షతలోకి తీసుకొని రావడానికి నీ ఆత్మ సహాయం మాకు అనుగ్రహించమని, ఆ లిబర్టీలోకి, ఆ విడుదలలోకి, ఆ స్వేచ్ఛలోకి ప్రతి ఒక్కళ్ళని తండ్రి ఇది నన్ను నడిపించమని, నిన్నే వాళ్ళకు నువ్వు ఒక వరంగా ఇచ్చుకున్నావు. ఈ జ్ఞానము మరుగై ఉండను, అది జగద్ ముందుగానే దేవుడు మన మహిమ నిమిత్తము సిద్ధపరచనన్నావు. సో మాకు మహిమగా ఉండటానికి నీ వాక్యం మా కోసం హైడ్ చేసి మరి ఉంచావు. నీ ఆలోచనలు మా కోసం దాచిపెట్టావు. అది ఎవ్వరికీ తెలియలేదు, కేవలం నిన్ను ప్రేమించే వాళ్ళకి, కంటికి కనిపించిన, చెవికి హృదయం గోచరం కానివి నీ ఆత్మ వలన ఇస్తున్నావు.
కనుక ఆ కృప, ఆ స్పృహ వాళ్ళ మనోనేత్రను కలిగించమని, వాళ్ళ హార్ట్స్ను ఓపెన్ చేయమని, నేను దగ్గరగా అర్థం చేసుకోవటానికి, నీ పద్ధతులు వాళ్ళు తెలుసుకోవటానికి, తద్వారా వాళ్ళ లైఫ్ని తండ్రి నీకు తగినట్టుగా కట్టుకోవటానికి ఆ కృప నువ్వు అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. కూర్చుందాం. లెట్ us turn to 1 Corinthians chapter 1. కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి మొదటి పత్రిక. స్టెఫెన్ ఇంటి వారిని బాప్తిసం వచ్చిరి. బాప్తిసం ఇచ్చుటకు క్రీస్తు నన్ను పంపలేదు. యేసు యొక్క సిలువ వ్యర్థము కాకుండానట్లు వాక్చాతుర్యం లేకుండా సువార్త ప్రకటించుటకే ఆయన నన్ను పంపెను. వర్స్ 18. సిలువను గురించిన వార్త నశించుచున్న వారికి వెరితనం, రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. సిలువను గురించిన వార్త నశించుచున్న వారికి ఏంటంట? వెరితనము. రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. యు సీ ద కాంట్రాస్ట్. నశించుచున్న వారికి వెరితనం, రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. అదేందో దేవుడి శక్తి ఉంది, కానీ నశించేవాడు అది ఫూలిష్నెస్గా ఉంది. నా ఇందు విషయమై జ్ఞానుల జ్ఞానమును నాశనము చేతును, వివేకుల వివేకమును శూన్యపరుతును అని రాయబడింది. ఎక్కడ రాయబడింది? ఐఎమ్ సర్ప్రైజ్డ్. దేవుడు యోబు ఫ్రెండ్స్ అందరూ కూర్చొని మాట్లాడుకునే మాటలను కూడా వాక్యం అన్నాడు. యోబు వాళ్ళు ఏదో మాట్లాడుకున్నారు అనుకున్నా, కానీ ఇది 5వ అధ్యాయం. యోబు ఆయన జ్ఞానులను వాళ్ళ కుయుక్తిలో పట్టుకొని అని చెప్పి అక్కడ మాట్లాడతాడు. సో జ్ఞానులను నాశనం చేతును, వివేకుల వివేకమును శూన్యపరుతునని రాయబడి ఉన్నది. జ్ఞాని ఏమైనా, శాస్త్రి ఏమైనా, ఈ లోకపు తర్కవాది ఏమైనా, ఈ లోక జ్ఞానము దేవుని వెరితనముగా చేసి ఉన్నాడు కదా. దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవుని ఎరుగకుండినందున సువార్త ప్రకటనను వెరితనము చేత నమ్మువారిని రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్పమైన. యూదులు సూచక క్రియమని చేయమని అడుగుతున్నారు, గ్రీసు దేశస్తులు జ్ఞానమును వెతుకుతున్నారు. అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుతున్నాం. ఆయన యూదులకు ఆటంకంగా, అన్య జనులకు వెరితనముగాను ఉన్నాడు, కానీ యూదులకేమి గ్రీసు దేశస్తులకు ఏమి సిలువ పిలువబడిన వారికి క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానము అయి ఉన్నాడు. ఇప్పుడు చూడండి, దేవుని వెరితనము మనుషుల జ్ఞానము కంటే జ్ఞానం గలది. మనుషుల జ్ఞానం కంటే దేవుని బలహీనత మనుషుల బలహీనత కంటే బలమైంది. సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపుని చూడండి. లోకరీతిగా జ్ఞానులైన గనులైన కూలీలైన ఆయన పిలవలేదు, కానీ ఏ శరీర దేవుని ఎదుట అతిశయింపుకున్నట్లు జ్ఞానం సిగ్గుపరచుటకు లోకంలో ఉన్న వెరి వారిని, బలం లేని వాళ్ళని దేవుడు ఏర్పరచుకున్నాడు. లోకంలో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఎన్నిక లేని వారిని వ్యర్థం చేయటం, లోకంలో నీచులైన వారిని తృణీకరింపబడిన ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. అయితే ఆయన మూలంగా మీరు క్రీస్తు యేసునందున్నారు. ఓకే, ఇప్పుడు 2 కొరింథీ 4 తీయండి. ఓకే, వెరీ ఇంపార్టెంట్ వర్స్ 4 verse 7. అయినను ఆ బలాధిక్యము మా మూలమైనది కాక దేవుని దయ ఉండునట్లు మంటి ఘటములో ఈ ఐశ్వర్యము మాకు కలిగి ఉన్నది. ఎట్టు పోయినా శ్రమ పడుచున్నాము కానీ ఇరికింపబడి వారం కాము. అపాయంలోనున్నాను, కేవలము ఉపాయం లేని వారము కాము. తరుమబడుచున్నను, దిక్కు లేని వారము కాము. పడద్రోయబడినను, నశించు వారము కాము. ఓకే, సో ఎందుకంట verse 7, అయినను ఆ బలాధిక్యము మా మూలమైంది కాక దేవుని దయ ఉండునట్లు మంటి ఘట్టంలో ఇట్టి ఐశ్వర్యం మాకు కలిగి ఉన్నది. ఓకే, సో ఈరోజు పామ్ సండే. ఓకే, మట్ల ఆదివారం అంటాం కదా. అన్ని ఊర్లో జరుగుతుందా అంటే, నా చిన్నప్పుడైతే లారీలు వేసుకొని మరి కొండ మీదకి వెళ్ళేవాళ్ళు. ముందు బ్యాచ్ అంతా తాగి చక్కగా ఆ రోజు ఓకే సిగరెట్ తోటి ఉఫ్ అని అంటించి మరి అవ్వాయి సువ్వ పైకి వేసేది. ఎందుకంటే నేను ఆ గాలి బ్యాచ్తో ఉన్నాను కదా, పుట్టిందే అక్కడ కదా. సో సూపర్గా తెలుసు అనమాట. అవుట్లెట్ దండనక మొత్తం. ఆ రోజు మళ్ళీ భక్తి పరులేమో కొండ మీదకి. ఓకే, చెట్టు కోమం మీద కూడా ఖాళీ ఉండదు, కొండ మొత్తం నిండిద్ది. కిందకి ఏంటంటే ఇప్పుడు ఆ రోడ్ లేదు కదా, అట్లా కింద వాటం కదా దిగి. ఓకే, ముందు ఆ తాగుబోతులు ఆ బండిని లారీని ముందుకు తీసుకెళ్తే కానీ మనం ఇంటికి వెళ్ళలేము 1 గంట దాకా, 12 గంట దాకా. భలే ఉండేది కదా అప్పుడు. యేసు ప్రభువులో ఒక రకమైన ఆనందం.
ఇప్పుడు పండగ హడావిడి లేదు. సో, మళ్ళీ అక్కడికి వెళ్ళి మొత్తం ఇంటి దగ్గర ఫుల్గా వండుకొని తీరిగ్గా వస్తారు వెనక్కి. ఓకే, ఆ రోజు దగదగ మిరియు అపరంజిని పోలి, ఓకే, రత్న రాసులన్నిటితోటి. ఓకే, పాపం మీకు అందరికీ లేదేంటి పాపం? వచ్చే సండే నేర్చుకుంటాండి, ఆయన లేసాడు వచ్చే సండేకి. సో వాక్యం లోపలికి వెళ్దాం. బట్ టుడే ఓ డీసెంట్ థింగ్ ఐ ప్రామిస్ యూ. మీ లైఫ్లో దేవుడిని అర్థం చేసుకునే ఆయన ఫిలాసఫీని నేను మీకు చూపిస్తాను. దట్స్ మై ప్రామిస్. అసలు దేవుడు అనేవాడు ఎట్లాగా ఆలోచించి పని చేస్తాడనేది, తన స్ట్రాటజిక్ థింకింగ్ ఎలా ఉంటుంది అనేది. ఓకే, అది మీ బ్రెయిన్లోకి ఎక్కించుకోవాలి. ఓహో, దేవుడు ఎట్లుంటాడా అని. ఓకే, మీరు కనుక అది మిస్ అయ్యారు అనుకుందాం, దేవుడిని టోటల్గా మిస్ అవుతారు. ఓకే, అంటే మీ లైఫ్ కొంచెం కష్టంలోకి వెళ్తుంది. ఇప్పుడు దేవుడు కష్టపెట్టాడు అనుకుందాం, విడుదల ఉంటుంది. ఒక టన్నల్లో మనం వెళ్తున్నాం అనుకుందాం, చీకట్లోకి మనం వెళ్ళినప్పుడు అక్కడ పాములు ఉంటాయి, తేళ్ళు ఉంటాయి, అన్నీ ఉంటాయి, కానీ ఎండుకి వెళ్తాం ఎట్లో ముక్కి మూలిగి. అదే మనకి దేవుళ్ళు నడవలేదు అనుకుందాం, అసలు ఎట్టుంటుంది? ఎటు పోతామో కూడా తెలియదు, ఎట్టైనా వెళ్ళొచ్చు, లాస్ట్కి వెళ్ళాం. ఎక్కడికి వెళ్ళామలో అక్కడికి మాత్రం వెళ్ళాం. సో స్వేచ్ఛలో మన మార్గంలో ఉన్న థింగ్ ఏంటంటే, మన మార్గం ఇరుకు కాదు, విశాలం, కాబట్టి మొత్తం తప్పిపోతాం. కానీ దేవుడి మార్గం ఇరుక్కు కాబట్టి డెస్టినీకి వెళ్తుంది. ఓకే, దట్స్ ద డిఫరెన్స్. చీకటి, కానీ అట్ ద ఎండ్ ఆఫ్ ద టనల్ నీకు లైట్ కనిపిస్తుంది. సరే, లోపలికి వెళ్దాం. దేవుడు ఆలోచించే విధానం చూడండి. ఆయన ఆలోచనలో ఏం ఆలోచిస్తాడంటే, థింక్ చేసే పద్ధతే బలహీనంగా ఆలోచిస్తాడు. ఓకేనా? దేవుని బలహీనత మనుషుల బలము కంటే బలమైంది. ఓకే, సో ఆయన థింకింగే, ఆయన లోకాన్ని పెట్టే విధానమే, ఆయన మీతో పరిచయం చేసుకునే విధానమే, మీకు చూపించే విధానమే చాలా వీక్గా ఉంటుంది. సో మనకి దేవుడు ఎప్పుడు బలహీనంగానే కనబడతాడు. ఇప్పుడు నీకు డబ్బులు వస్తాయంటే అందరూ హ్యాపీ హ్యాపీ, ఓకే, ఆమెన్ ఆమెన్ ఆమెన్, మొత్తం పోతాయి అంటే ప్రభా మళ్ళీ చెప్పు, మళ్ళీ వస్తాను నేను. ఓకే, సో దేవుడు ఒక ట్రాప్లో నడిపిస్తాడు మన లైఫ్ మొత్తం. ఓకే, దేవుని ఆలోచనే ఎంట్రాప్ చేయటం, ఒక ఉచ్చులోకి నడిపించటం. ఓకేనా? సో ఆ ఉచ్చులోకి మనం కామ్గా, నాకేం తెలియదని ఉచ్చు లోపలికి నేరుగా వెళ్ళాలి, ర్యాబిట్ వెళ్ళినట్టు. ఇప్పుడు చిన్నప్పుడు పంచతంత్ర కథలన్నీ మనం చదువుకున్నాం కదా. బోయగాడు అతను ఇతను ఏం చేశాడంట, అది ట్రాప్ వేసాడంట, అప్పుడు వచ్చి అది పడిందంట. సో ఇన్ ద సేమ్ వే మనం ఏం చేయాలంటే, ఓ ఇది ఇలా ఉంది, ఇది ఇలా ఉందని చెప్పి ట్రాప్ని తప్పించుకొని తెలివికి ఇటు వెళ్ళావు అనుకున్నాం, అక్కడ గోయి ఉంటుంది. ఓకే, నువ్వు ట్రాప్లోనే పడతావు, కాబట్టి నువ్వేం చేయాలంటే ట్రాప్లోకే వెళ్ళాలి. హీ విల్ బ్రేక్ ద ట్రాప్. ఓకే, కాబట్టి దేవుడు మనకు విడుదల ఇచ్చేటప్పుడు ఎట్లుంటుంది తెలుసా? సమస్యలు కుప్పలు తెప్పలుగా ఉంటాయి. ఓకే, బ్రేక్ త్రూ ఎట్లా ఉంటుందంటే బ్రేక్ డౌన్లా ఉంటుంది. ఓకే, సో ఫ్రీడమ్ ఎట్లుంటుందంటే కర్స్ లాగా, బర్డెన్ లాగా ఉంటుంది. ఓకే, యోక్లా ఉంటుంది, భుజం మీద పెట్టిన భారంలా ఉంటుంది. దేవుడు ఇచ్చే దీవెన, వద్దురా నాయన ఈ బ్రతుకు అనిపిస్తుంది. ఓకే, సో ఇసాకును దీవించాలంటే కరువులోకి నడిపిస్తాడు. ఇదే. ఓకే, యోసేపుని రాజు చేస్తానని జైల్లో పెడతాడు. సో అంత డిఫరెంట్. మోషే బయటికి తీసుకొచ్చాయని చెప్పి అక్కడ హృదయాన్ని కట్టినపరుస్తాడు. సో హీ వర్క్స్ ఇన్ డిఫరెంట్ వేస్. ఓకే, బట్ ఆ వే మొత్తం ఏంటంటే దేవుడు ఒక ట్రాప్ టైప్లో ఆలోచిస్తాడు. అర్థమవుతుందా? సో దేవుడు ఏం చేస్తాడంటే, జ్ఞాని అనేవాడు ఈ లోకంలో ఉన్న తెలివైన వాళ్ళందరూ ఆలోచించి ఇది మేధాశక్తి అనుకుంటారే, అదే దేవుని ట్రాప్. ఓకే, సో మనకు కలొస్తేమో మనం ఫూల్, అతనేమో చాలా ఇంటలెక్ట్, జ్ఞానంగా ఆలోచించి ఏదో గట్టాడు. లాస్ట్కి కథను రైట్ అయ్యి ఇంటలెక్ట్ ఫెయిల్ అవుద్ది, ఐక్యూ ఫెయిల్ అయ్యిద్ది.
అలా దేవుడితో ఎలా ఉంటుందంటే హీల్ టేక్ ద క్యాప్టివ్. ఆయన చెరగా పట్టుకోవాలనేది దేవుని స్ట్రాటజీ ఆల్వేస్. హీ థింక్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ట్రాప్స్. ఓకే, దేవుడు ఎప్పుడు ఉచ్చుల రూపంలోనే ఆలోచిస్తాడు. కాబట్టి దేవుడు చెప్పేది ఎప్పుడు సుఖంగా ఉండదు. ఓకే, పిరికి హృదయాలకు అస్సలు కష్టం. ఓకేనా? కాబట్టి దేవుడు ఏం చేస్తాడంటే మనకి కత్తి మీద తేనె పూస్తాడు. అప్పుడు మనకేమైద్ది అనుకుని వెళ్తాం. అలా తనకిష్టం వచ్చిన వాళ్ళని ఏం చేయాలి, లర్ చేసి మరి లోపలికి నడిపిస్తాడు. లోపలికి వెళ్ళిన తర్వాత తలిపేసేస్తారు. మనం యోసేపు లాగా నేనేం చేయలేదు, నేను ఎందుకు ఇక్కడికి వచ్చాను అంటాం. అర్థమవుతుందా? దేవుడు ప్రేమిస్తే నీకు ఒక సమస్య ఫ్రీ గిఫ్ట్గా ఇస్తాడు. ఓకే, యు ఆర్ లక్కీ, రైట్? సో లోపలికి వెళ్దాం. ఇప్పుడు చూడండి, సాతాను ఏం చేశాడు, ఒక ట్రాప్. ఏంటంటే సాతాను ఆలోచన విధానం ఏంటంటే మరణం. ఏంది? మరణం, డెత్ అనే ట్రాప్లో దొరకనోడు అంటూ ఉండడు. ఓకే, మనిషి యొక్క డెడ్ ఎండ్ అనమాట. తన పవర్కి ఉన్న సావరింగ్ అథారిటీ, సార్వభౌమ అధికారం. ఓకే, సో మరణం అనే దాన్ని పెట్టుకొని మరణ భయం చేత దాస్యములో లోబడిన వాళ్ళని అన్నాడు. సో ఫియర్ ఆఫ్ డెత్ ఏం చేస్తుందంటే మన జీవితాన్ని కంట్రోల్ చేస్తుంది. ఓకే, నువ్వు భయపడ్డావు కాబట్టి అటు పోతావు ఇటు పోతావు, ఫ్యూచర్ గురించి ఆలోచించొద్దని అనలేదు. కానీ నేనేమంటున్నానంటే ఓవర్ థింకింగ్ ఉంటుంది కదా, యాంగ్షియస్నెస్ ఉంటుంది కదా. సో అవి మన భయంతోనే ప్రజలందరినీ నడిపిస్తాడు కానీ విశ్వాసములో నడిపించడు. ఓకే, సో దేవుడు ఎలా డిజైన్ చేశాడంటే లోకాన్ని, మీకు కావాల్సినంతా మీరు చేయండి, మీరు చేసే వాటిల్లోంచి నేను నా పనులు చేసుకుంటూ వెళ్తాను. ఇది దేవుని స్టైల్ అన్నమాట. ఓకేనా? సో ఆయన ఎలా పని చేస్తాడంటే ఉపద్రవమే వస్తుంది, ఆ ఉపద్రవము ఆయనే అనుమతించి, అది ఆయన సాతాను అనుకుంటాడు మనం దొరికామనుకుంటాడు, కానీ ఆ ఉపద్రవంలో లాస్ట్కి విజయం మందే. సో ఇరికింపబడతాం కానీ ఉపాయం లేదు. ఓకే, ప్రెస్డ్ బట్ నాట్ క్రష్డ్. ఒత్తిడి ఉంటుంది, నశించిపోవటం ఉండదు. ఓకేనా? సో ట్విస్ట్ అది, మనం అందులో వెళ్ళాలి కానీ భారం మొయ్యం. దేవుడు స్ట్రేంజ్గా ఆలోచిస్తాడు. ఎట్లా? ఇప్పుడు ఈ లోకంలో ఉన్న బిగ్గెస్ట్ బ్రెయిన్ ఎవరిది? మన ఎవరిది కాదు, డెవిల్ది. ఓకే, సో మనిషిని నడుపుతుందే ఈ లోకాధికారి అన్నాడు. ఈ లోకాన్ని మొత్తం నడుపుతుంది డెవిల్. సో వాడి ఆలోచనలో ద హైయెస్ట్ థాట్ ఏంటి అంటే డెత్ అనేది వెపనైజ్ చేసి మరణం అనే దాన్ని మనుషుల మీద వాడుతున్నాడు. దానికి ఆ ట్రాప్కి మనం ట్రాప్ వేయాలంటే పులలేయో తీసుకొని తాడు పెట్టి వేయాలి కదా. ఓకే, గుంటదోవాలి కదా, దానికి ఒక మంచి ప్లేస్ చూసుకోవాలి కదా. సో అలా మరణానికి హెల్ప్ చేసే థింగ్స్ ఉంటాయి, విచ్ ఇస్ దిస్ లా, ధర్మశాస్త్రం. సో ధర్మశాస్త్రం ఈజ్ అగైన్ ఎ ట్రాప్ యూజ్డ్ అగైన్స్ హ్యుమానిటీ. మనుషుల్ని పట్టుకోవటానికి సాతాను వాడే సూపర్ ట్రాప్. ఓకే, మరణం యొక్క బలము గలవాన్ని అన్నాడు. ఎట్లా వచ్చింది? పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే. సో దేవుడు ప్రజలందరూ వాళ్ళు ఎక్కడ ఉన్నారు నీతి కోసమని ఇది ఇచ్చాడు, కానీ సాతాను దాన్ని ఏం చేశాడంటే దీన్ని తిప్పి వాడిని పాపి చేస్తున్నాడు. ఓకే, ఎందుకని? లోకం అందరినీ పాపమునకు లోనైన వారిగా ఎంచను, అందరి పాపులను చేసింది. కాబట్టి దెర్ ఇస్ నో వే అవుట్. నీతిమంతుడు అయ్యే దారి ఇంకా అసలు బయట ఎక్కడ లేదు. ఓకే, కాబట్టి ప్రతి ఒక్కడికి చూపించిద్ది అనమాట, లాక్ చేసేసిద్ది. ఓకే, సో ఇప్పుడు దేవుడు ఎలా ఆలోచించాడంటే సాతాను ఏం చేస్తే అందులోంచి మంచి దాటం ఆయన పని. అర్థమవుతుందా? సాతానికి పక్కన చేయడు, సాతాను చేసే వాటిలోంచే తెస్తాడు. అలా ఆయన ఆలోచన ఉంటుంది. ఉన్నారా? సో దేవుడు ఎలా ఆలోచిస్తాడంటే సాతాను ఎట్ట ఆలోచిస్తే అట్టే ఆలోచిస్తాడు. ఓకే, హలో, ఉన్నారు కదా? సో
అపవాది ఏ కోణములో ఆలోచిస్తాడో, సాతాను ఎలా వస్తాడో అదే దారిలో పక్కనే దేవుడు ఉంటాడు, కనపడడు. అది అంతర్గతంగాను అంతర్లీనంగానూ ఉంటాడు. ఓకే, కాబట్టి మనకి ఆ పరిస్థితి మనల్ని మింగేస్తుంది, చచ్చిపోతాం అనిపిస్తుంది. ఎందుకంటే వాడు ఫుల్ పవర్లో ఉంటాడు. మన మైండ్కి అర్థం కాడు. ఓకే, కానీ నీకొచ్చిన ఆ పరిస్థితి సో లక్కీ. అర్థమైందా? బట్ యూ డోంట్ నో. ఎందుకంటే ఆ పరిస్థితిని దేవుడే అనుమతించాడని నీకు తెలుసా? యు ఆర్ ఇన్ దట్ సిచ్యువేషన్ బికాస్ ఆఫ్ డిజైన్, నాట్ బై యాక్సిడెంట్. నువ్వు అనుకోకుండా స్టంబుల్ అవ్వలా, దానిలోకి జారి పడలా. నువ్వు దేవుడి చేత చక్కగా అక్కడ ప్లేస్ చేయబడ్డావు. ఆ సమస్యలో దేవుడు నిన్ను నాటాడు. ఓకే, ఇప్పుడు ఇంత ఫిలాసఫీ మీకు అర్థం కాదేమో. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పేస్తాను, దాని కాంట్రాస్ట్లో మీరు అర్థం చేసుకోండి. యోసేపు అన్నలు వీడిని తీసుకొని వెళ్ళి ఆ గోతిలో వేద్దాం, అప్పుడు వీడి కళలు ఏమవునో చూద్దాం అన్నారు. హలో, సో దేవుడు ఎట్నుంచి పనిచేశాడు? వాళ్ళ ట్రాప్లోంచే కదా పనిచేశాడు, ఆ బావిలో నుంచే కదా పనిచేశాడు, వాళ్ళ ఆలోచన ద్వారానే కదా ఆయన వర్కౌట్ చేసింది. సో మనం ఏమిగా ఆలోచిస్తామో మనుషుల జ్ఞానము మొత్తం దేవుడు వెర్రితనముగా చేసి ఉన్నాడు. ఓకే, దేవుడు ఎలా థింక్ చేస్తాడంటే సాతాను బెస్ట్ అటెంప్ట్, ఓకే, వాడి వర్స్ట్ వెపన్. తను ఆలోచించటమే సాతానికి శాపమైద్ది. అది దేవుడు డిజైన్. అతను దేవుడు అలా ఆలోచిస్తాడు, అలా పెట్టాడు. సో ఐ విల్ షో యూ ఎన్ ఎగ్జాంపుల్. దాని తర్వాత మనం మిగతా దానిలోకి వెళ్దాం. దేవుడు ఎలా థింక్ చేస్తాడు అనేది మనం అర్థం చేసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు సాతాను ఏమనుకున్నాడు? మరణం నా సూపర్ పవర్ అనుకున్నాడు. ఇప్పుడు ఆ మరణం అని దాని చుట్టే దేవుడు స్ట్రాటజీ పన్నాలా. ఉన్నారా? ఓకే, ఇప్పుడు శత్రువులు ఉన్నారనుకుందాం. ఇప్పుడు క్రితము తూరు సీదోను ఉన్నాయి. ఆ తూరు ఎట్లా ఉంటుందంటే సముద్రంలో ఒక చిన్న ఐలాండ్ అనమాట. చుట్టూ పెద్ద ప్రాకారం కట్టారు. అది గెలవటం ఎవరి వల్ల కాదు, ఎంతోమంది రాజులు ఓడిపోయారు. అందుకే తూరును గురించి కూడా యెషయాలో లేకపోతే ఎహెజ్కేల్లో నువ్వు బాగా అతిశయిస్తున్నావు కదా, నువ్వు లేకుండా పోతావని దేవుడు దానికి కర్స్ చెప్తాడు. సో అలెగ్జాండర్ వచ్చి దీన్ని మాత్రం ఎట్లా పట్టుకోవాలనుకున్నాడు. ఓకే, దాని ఆలోచన విధానం ఏంటంటే నేను సముద్రంలో ఉన్నాను, నేను అసలు రాళ్ల మధ్య ఉన్నాను, ఇక్కడికొక్కడు కూడా రాడు, నా చుట్టుపక్కల ఛేదించలేని కోట ఉంది, సేమ్ థింకింగ్. కానీ రాయి లేకుండా చేశాడు అలెగ్జాండర్ దాని దగ్గర. ఓకే, ఇప్పుడు అది అవసరం లేదు మనకి. నేనేం చెప్తున్నానంటే సేమ్ బబులోను కూడా అంతే అనుకుంది. నన్ను ముట్టుకునేవాడు ఎవడు లేడు అనుకుంది. దేవుడు అన్నాడు అని నువ్వు అతిశయించుతున్నావు కదా, నా సేవకుడు ఎదుట నేను నదులను ఎండపోజేదును. ఓకే, నదిని ఎండగొడతాను అన్నాడు. సో అతను అనుకున్నాడు ఈ నది దాటి ఎవడు రాలేదు అనుకుంటే ఆ నదిలోంచి అందరు వచ్చారు. ఆ కోటలోకి వెళ్ళాలంటే ఆ నదిలో నుంచి వెళ్ళాలి. సో వాళ్ళు కోట మొత్తం ఎట్టగట్టుకున్నారు. ఈ నది, ఈ యూఫ్రటీస్ నదిని ఎవ్వరు దాటలేరు అనుకున్నారు. ఇప్పుడు ఇరాన్. ఓకే, సో అట్నుంచి రావాలి. ఏ సైన్యం దానికి గెలవలేదనమాట. కానీ దేవుడు ఏం చేశాడంటే దాన్ని ఎండిపోజేశాడు. వాళ్ళందరికీ ఆ కెనాల్ మొత్తం స్ట్రైట్గా కనపడింది, మొత్తం హైవే వచ్చినట్టు వచ్చారు లోపలికి. ఓకే, సో మనం ఏమి మన స్ట్రెంగ్త్ అనుకుంటామో మన దానిలో ఇరుక్కుంటాం. మన ఆలోచన దేవుని ఆలోచనగా ఉండాలి, కానీ కంటికి కనిపించేది ఎక్స్టర్నల్గా ఈజీగా ఉన్నది, లర్రింగ్గా ఉన్నది, ఆకర్ష పథకాలన్నీ వెళ్తే దోస్ ఆర్ ట్రాప్స్. ఇట్స్ నాట్ ఎన్ ఆపర్చునిటీ. ప్రతిదీ ఒక అవకాశం కాదు, ప్రతిదీ ఒక వల. అర్థమవుతుందా? సో అందుకే మనం ఒక పని చేసే ముందు దేవుడి ఉద్దేశం మస్ట్ తెలుసుకోవాలి, లేకపోతే ఇరుక్కుపోతాం. అర్థమవుతుందా? నౌ లెట్స్ గో. సో ఇప్పుడు సాతాన్ మైండ్ అర్థమైంది కదా, మరణం. ఇప్పుడు సాతాన్ ఏం చేశాడంటే మరణం చుట్టూ కోట కట్టాడు. సో ఎంత హీరో వచ్చినా మోషే రానివ్వు, ఫెయిల్, నీకు వాగ్దానం మాత్రం రాదు, పో,
చచ్చిపో. ఏలియా, ఇంతే చాలు, నేను నా పితరుల కన్నా గొప్పోడిని కాదు, నన్ను తీసుకెళ్ళిపో. రైట్, వెరీ గుడ్. ఓకే, డెత్ అనేది ప్రతి ఒక్కడిని చంపింది. ఓకే, సో నా సాతాను అలా ఆలోచిస్తున్నాడని దేవుడు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు యుద్ధం జరుగుతుంది కదా, అమెరికా ఏమో 2 వరల్డ్ వార్స్ చూసిందనమాట. వరల్డ్ వార్ 1, వరల్డ్ వార్ 2 చూసి కోట్లు ఖర్చు పెట్టి ఎయిర్ ఫోర్స్ని బిల్డ్ చేసింది. ఓకే, ఇరాన్ ఏమో వంటగదిలో వాడుకునే పుల్లలన్నీ పెట్టి బాంబు తయారు చేసుకుంది. ఓకేనా, వీడిదేమో నేల టపాకాయ. వాడు నేల టపాకాయని షూట్ చేయడానికి వాడు మిజైల్ వాడతాడు. ఓకే, వీడికి అయ్యేది 2000 అయితే వాడికి అయ్యేది 2 కోట్లు. ఎసిమెట్రిక్ వార్ఫేర్. సో ఇరాన్ 47 సంవత్సరాలు గమనించింది అమెరికాని. వీళ్ళ యుద్ధ తంత్రం, వీళ్ళకున్న శక్తి ఏంటంటే ఎయిర్లైన్స్, ఎయిర్ ఫోర్స్, నేవీ. మనం అట్ట అస్సలు యుద్ధం చేయకూడదు. మనం ఏం చేయాలంటే అమెరికా దగ్గర లేనిది ఏంటంటే కాల్బలం. కాబట్టి 9 మిలియన్ సైనికులు, 90 లక్షల మంది గనుపట్టుకునేవాళ్ళు. సో ఇరాన్ని అమెరికా ఈనాటికి కాదు, ఏ నాటికి కూడా వశం చేసుకోలేదు. బికాజ్ ఒకటి కిందకి దిగాలి కదా, దాన్ని తీసుకోవాలంటే కుదరదు. ఓకే, కాబట్టి ఇరాన్కి ఫుల్ ధైర్యం అనమాట. నువ్వు నన్ను పైనుంచి బాంబులు వేసుకొని ఇంటికి వెళ్తావు, తర్వాత ఏం చేస్తావు? నువ్వేం చేయలేవు కదా. సో దేని మీద బిల్డ్ చేసుకుంది తన స్ట్రాటజీ? అమెరికా యొక్క వీక్నెస్ మీద. ఓకేనా. సో యుద్ధం అనేది, లైఫ్లో గెలవటం అనేది ఎప్పుడు కూడా ఇంతే ఉంటుంది. సాతాన్ని మనం పడేయాలంటే ఆల్వేస్ ట్రాప్సే. వాడు స్కెచ్ చేస్తాడు మనతో తిరిగి మరి మనల్ని అర్థం చేసుకొని మరి, వీడు ఇక్కడైతే పడతాడు, వీళ్ళని ఇక్కడైతే పట్టుకోవాలి. ఓకే, అయితే దేవుడు దాన్ని పట్టుకొనే రక్షిస్తాడు. ఎక్కడ పాపము విస్తరించను అక్కడ కృప అపరిమితముగా విస్తరించను. ఓకే, ఎక్కడ మరణమో అక్కడ జీవం. తన స్టైల్ అది. ఇప్పుడు వాక్యం లోపలికి వెళ్దాం. నో, డెవిల్ మైండ్ మొత్తం మరణం అనేది ఎవ్వరు గెలవలేరు. ఇప్పుడు మీరు మరణాన్ని ఎలా చూడాలి తెలుసా? ఒక మనిషి చచ్చిపోతున్నాడుగా చూడకూడదు. మరణం అంటే ఒక లోకంగా చూడాలి, ఒక ప్రపంచంగా చూడాలి. మీరు ఇక్కడ రియల్గా ఎలా ఉన్నారు? ఓకే, అలా మరణం అంటే చనిపోయిన తర్వాత పాతాళం అనేది దట్ రియల్, అంత నిజం. సో దాని అంతటి మీద అధిపతి టైప్ అన్నమాట. ఓకే, సో సాతాను ఎవరైనా నా దగ్గరికి రావాల్సిందే, ఎందుకంటే నేను డెత్ని కంట్రోల్ చేస్తున్నా. ఈ తలుపులోంచి రావటమే, ఇంకో తలుపు లేదు దీనికి అనుకున్నాడు. ఓకే, నా ఇప్పుడు దేవుడు చూసి ఆ మరణం యొక్క బలము గలవన్నీ. తర్వాత ఏంటి? మరణము ద్వారా నశింపజేయడం. ఆయన ఇంక కొత్తది ఆలోచించక్కర్లా. శత్రువు ఏం ఆలోచించాడో దాని చుట్టూ, వీడు ట్రాప్ వేస్తే ట్రాప్ చుట్టూ ఇంకో ట్రాప్ వేసాడు ఆయన. సో హీ టుక్ ద క్యాప్టివ్. చెరగా పట్టుకోవటం దేవుడు ఆలోచించే విధానం. ఇప్పుడు చూడండి ఏమైందంటే, యేసుక్రీస్తు, సాతానేమో మరణం అనే ట్రాప్. ఏం జరిగింది? ఈ స్టోరీ బాగా అర్థం చేసుకోండి, జరిగిన కథనం అంతా. యేసు ప్రభు వచ్చి లాజరుని లేపాడు. మీరు దేవుడు సాతాన్ని కొంచెం మైండ్లో పెట్టుకొని ఈ స్టోరీ చూడాలి. ఓకే, సో సాతానేమో మరణం చుట్టూ కట్టాడు కోట. దేవుడు దాన్ని ఎట్లా డిస్మాంటిల్ చేస్తాడు చూడు. యేసు ప్రభు బేతనియాకి వెళ్ళాడు, లాజరు చనిపోయాడని. లాజరుని లేపిన తర్వాత అక్కడంతా పాపులర్ అయిపోయాడు అనమాట. పాపులర్ అయిపోయి అది కాస్త యెరూషలేముకు కూడా వెళ్తే అప్పుడు కొంతమంది వెళ్ళి ప్రధాన యాజకులకి, శాస్త్రులకి, వీళ్ళందరికీ చెప్పారు. ఇప్పుడు అక్కడ జరుగుతున్న సన్నివేశం ఏంటంటే, ప్రధాన యాజకులు వీళ్ళందరూ ఇన్సెక్యూర్ అన్నమాట. వాళ్ళకు ఒక రాజు రావాలి, మెస్సయ్య కోసం వాళ్ళు వెయిట్ చేస్తున్నారు.
మెస్సయ్య వచ్చినప్పుడు వాళ్ళ ఆలోచన ఏంటంటే, ఆయన వచ్చి రాజ్యాన్ని ఎస్టాబ్లిష్ చేస్తాడు. ఓకే, శత్రువులందరిని చంపేస్తాడు. ఉన్నారా? సో ఇప్పుడు యూదులు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఒక రాజుని. ఇప్పుడు చూడండి, అదే ట్రాప్. హౌ యూ థింక్? యూదులు ఎలా ఆలోచిస్తున్నారు? ఒక రాజు వస్తాడు, అసలు ఆయన ఎట్లుంటాడంటే అని వీళ్ళు ఊహలో ఉన్నారు. ఆయన అట్లేడు, వస్తా వస్తా గాడిద మీద వచ్చాడు. మన ఊహ ఒకటి, ఆ దేవుడి ఆలోచనకి దగ్గరలో లేదు. ఓకే, సో ఆయన ఇప్పుడు యేసుక్రీస్తు ఏం చేస్తున్నాడంటే, ఆయనకి రంగం సిద్ధపరచుకుంటున్నాడు. ట్రాప్ వేయటం రెడీ చేసుకుంటున్నాడు. వెళ్ళి లాజర్ని లేపాడు. లాజర్ని లేపగానే అమ్మో మృతులను కూడా లేపుతున్నాడు ఈయన. సో ఇప్పుడు లాజర్ని లేపితే ఫస్ట్ నష్టం ఎవరికి వస్తుంది చెప్పండి? హలో, లాజర్ని లేపితే ఎవరికి బాధ? ప్రధాన యాజకులుగా? మరి ఎవరికి? యువర్ ఆన్ రైట్ ప్లేస్. డెవిల్కి. అర్థమవుతుందా? ఎందుకని? వాడి రాజ్యాన్ని నేను కోల్దోస్తానే ఉన్నాడు. ఒకడికి బాగాలేదన్నా బాగుపరుస్తున్నాడు, దెయ్యాలను ఎల్లగొడుతున్నాడు, అసలు అక్కడ అప్పుడు దానికి ఏం అర్థం కాల డెవిల్కి. కానీ డెవిల్కి దారి తెలీదు. ఓకే, సాతాను అప్పటి వరకు తన ఆలోచన ఎంతవరకు తెలుసా? మరణం. కానీ యేసు ప్రభువుని మరణం దాకా తేవాలని అపవాది అనుకోలే. ఏమనుకున్నాడు అంటే, దేవుడికి మనం సైడ్ చేస్తే చాలా అనుకున్నాడు. అందుకే నీవు రాళ్ళని రొట్టెలుగా చేయి, అజ్జయ్ ఇచ్చేయి, దేవుడి ఉద్దేశం నుంచి తనని డైవర్ట్ చేయాలని ఆలోచిస్తా వచ్చాడు. సో దేవుని ఆలోచన, దేవుడు ఆజ్ఞలో, ఆయన మార్గంలో లేకపోతే చాలు, ఈయన ఫెయిల్ అయిపోతాడు అనుకున్నాడు. ఇక్కడ నుంచి కిందకు దిగు, లేకపోతే ఈ రాజ్యం అంతా నీకు ఇస్తాను, అది నా వశంలో ఉంది, ఇవన్నీ చెప్తా వచ్చాడు. సో సాతాను దేవుళ్ళలో ఉండకుండా ట్రిక్స్ అప్లై చేశాడు యేసు ప్రభు మీద. అవి పనిచేయలే. అంతవరకే ఉంది వాడి బ్రెయిన్. హలో, ఉన్నారా? ఇప్పుడు దేవుడు వచ్చి సాతానికి అందిస్తాడు ఏం చేయాలో. అబ్బా ఇది భలే ఉంది కదా అనుకుంటుంది అనమాట అది. ఓకే, సో అది అందియాలి కదా. అందితానికి ఇప్పుడు యేసు ప్రభు 10వ అధ్యాయంలో ఏమన్నాడు? ఎవడు నా ప్రాణం తీసుకోండి, నాకు నేను దాన్ని పెడుతున్నాను, నేను దాన్ని తిరిగి తీసుకుంటాను, ఇది తండ్రి వల్ల నేను పొంది ఉన్నాను అన్నాడు. సో నా ప్రాణం పెట్టడానికి నాకు అధికారం కలదు తిరిగి. ఇప్పుడు ఈయన పెట్టాలనుకుంటున్నాడు, ఈయనే ప్రాణం పెట్టాలనుకున్నాడు. పాపం ఆయన చంపాలనుకుంటున్నాడు అసలు. యు సీ ద ట్విస్ట్. ఓకే, సో యేసుక్రీస్తు వెళ్ళి ఎట్లా అని ప్లాన్ ఆలోచించాడు. ప్లాన్ ఆలోచించి వాళ్ళ ఊరిలో ఉన్నాడు. వాళ్ళ ఊరిలో ఉంటే ఒకడు పరిగెత్తుకుంటా వచ్చాడు. వచ్చి యేసు ప్రభు నేను చంపాలనుకుంటున్నాడు. ఎవరు అన్నాడు? హేరోదు. హేరోదు చంపాలనుకుంటున్నాడా? హేరోదు జ్యూరిస్డిక్షన్ ఎక్కడ? ఇటేటు కైసరేశాడు. ప్రవక్త యెరూషలేంలో చచ్చిపోయేది, బయట కాదు. అది వర్కౌట్ అవుతుందని చెప్పు అన్నాడు. అర్థమైందా? ఇప్పుడు ఇరాన్ మీద బాంబు వేసినట్టు అవ్వదు కదా. అట్లా యేసు ప్రభుకి చాలా క్లారిటీ. అవ్వదు, హీ నోస్. నో, సో యేసుక్రీస్తు బేతనియాకు వచ్చాడు, లాజర్ని లేపాడు. లేపిన తర్వాత మృతుల్లోంచి లాజర్ లేచిన తర్వాత ఆ అద్భుతం ప్రపంచం అంతా రింగేలా చేశాడు. ఇప్పుడు పరిగెత్తుకుంటూ కొంతమంది వచ్చారనమాట. వచ్చి శాస్త్రులతో పరిశీలతో చెప్పారు, ఇతను ఈ విధంగా అద్భుతాలు చేసుకుంటా పోతా ఉంటే రోమీలు వచ్చి మన ప్రవాస స్థానం అంతా తీసుకుంటారు, అసలు మన జాతే లేకుండా చంపేస్తారు అని వాళ్ళందరూ మీటింగ్ పెట్టుకున్నారు. సన్హెడ్రిన్ 70 మంది కూర్చొని ఇజ్రాయెల్ పెద్దలందరూ మాట్లాడుకుంటున్నారు అన్నమాట. ఇప్పుడు సీక్రెట్ మీటింగ్. ఏం చేయాలి? ఈయన ఈ విధంగా అద్భుతాలు చేసుకుంటా పోతున్నాడు, యూదులు అనేవాడు ఉండకుండా రోమీలు వచ్చి మన స్థానాలన్నీ ఆక్రమిస్తారు, మనకి థ్రెట్ అనుకున్నారు వాళ్ళు. అనుకొని ఏం చేద్దాం అని ఆలోచిస్తూ ఉంటే సడన్గా ఉన్నారా. సో డెవిల్ ఏమనుకున్నాడు ఇప్పుడు దాకా? డెవిల్ మైండ్ ఏంటి? యేసుప్రభుని చంపాలనుకున్నాడా? నో, ఇంకా తెలియదు వాడికి. ఓకే, ఇంకా లేదు. అది లోకాధికారులకు తెలిసి ఉండిన ఎడలా ఆయన అప్పగించకపోయి ఉండుంటారు. ఓకే, సో దేవుడు, అది మన మర్మం అనమాట. యేసు ప్రభు చచ్చిపోవటం ఈజ్ ఎ మిస్టరీ, ఆయన తిరిగి లేవటం ఈజ్ ఎ మిస్టరీ. ఓకే, అది మన కోసం ఎప్పుడో దేవుడు సిద్ధపరిచి ఉంచాడు మన మహిమ నిమిత్తం, అది బయటికి తీలా. ఓకే, సో సాతానికి యేసు ప్రభు మీద ఉన్న టార్గెట్ ఏంటంటే ఇతన్ని దేవుళ్ళ నుంచి తొలగించడమే అప్పటి వరకు ఉన్న టార్గెట్. ఓకే, కానీ ఈయన్ని చంపాలి అన్న ఐడియాకి ఇంకా రాలా. ఓకే, సో
దేవుడు అసలు సాతానికి కూడా ఆలోచిస్తని ఇస్తాడు. ఓకేనా? ఎందుకంటే వాడికి పరిశుద్ధాత్మ లేదు కదా, ఆయన అనుకునేది తెలియదు కాబట్టి వచ్చి మన ద్వారా మాట్లాడుతుంటాడు. సో ఏం చేశాడు, ఒకడు పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఏంది వాడు అసలు అన్ని అద్భుతాలు చేస్తున్నాడు, మనం ఏం చేస్తున్నాం అంటే, అప్పుడు ఆ సంవత్సరం ప్రధాన యాజకుడైన కయప పరిశుద్ధాత్మ మీదకి వచ్చింది. ఆగండి అన్నాడు. ఉండు ఈయనకి ఆత్మ వచ్చింది, ఇందాం అనుకున్నాడు. అయ్యో మీరేం మాట్లాడుకుంటున్నారు, మన ప్రజలందరి కొరకు ఒకడు చనిపోవుట మీకు ఉపయుక్తమని అనిపించదు. మన కొరకు మాత్రమే కాదు, అనేకుల్ని, దేవుని పిల్లల్ని కూర్చటానికి అతను చచ్చిపోవటం ఆవశ్యకం అన్నాడు. అందరూ ఒకటి మొహం ఒకటి చూసుకుని, మైండ్ పోగొట్టాడు కదరా కైప, పరిశుద్ధాత్మ పూర్ణుడు కాదు, దేవుడే నీకు ట్రాప్ పెట్టేయాలని నేర్పిస్తున్నాడు. ఓకే, ఏం చేయాలన్నాడు, ఆయన చంపేయండి రా, సొల్యూషన్ వస్తుంది అన్నాడు. ఓకే, డెవిల్ ఎక్కడ ఉంటాడు, కాయపాకి ఇటు పక్కన కూర్చొని ఉన్నాడు కదా. ఆహా, ఓకే. సో మీరు చూడండి అసలు ఎంత బాగా అల్లి ఉంటుందో. జాన్లో 11 తీయండి, 11వ అధ్యాయం 11:54. సో ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు, 50 చూడండి. మనమంతయు మన జనమంతయు నశింపకుండునట్లు ఒక మనుషుడు ప్రజల కొరకు చనిపోవట ఉపయుక్తమని మీరు ఆలోచించుకొనరు అని వారితో చెప్పాను. తనంతట తానే ఇలాగూ చెప్పలేదు, కానీ ఆ సంవత్సరం ప్రధాన యాజకుడై ఉండెను గనుక యేసు ఆ జన్మ కొరకు మాత్రమే కాక చనిపోయిన చెదిరిపోయిన దేవుని పిల్లల కొరకు ఏకముగా సమకూర్చుటకును చావనయ్యున్నాడని ప్రవచించెను. ఓకే, ఇప్పుడు ఆయన ఎట్లా ప్రవచించెను, ఆయనకి రాదు ప్రాఫెసీ, కానీ ఆ సంవత్సరం ప్రధాన యాజకుడై ఉండటం వలన ఆత్మ ప్రధాన యాజకుల నుంచి వర్కౌట్ అయింది. సో ఇప్పుడు దేవుడు ఆత్మ వచ్చి ఆయన చంపేయండి మీకు సొల్యూషన్ వస్తుందని వాళ్ళకి ఆలోచన చెప్పటం. ఈయన అంటే దేవుడు మనతోనే కాదు, డెవిల్తో కూడా మనకి వాడు అక్కడ ఉంటాడు అని మరి చెప్పి మనకి ఉస్కో అంటాడు మన మీదకి. మీకు అర్థమైందా? వాడొక్కడే కాదు, వాడు వెనకున్న వాడు ఎవరు, మళ్ళీ ఈయనే. ఓకే, సో 54 చూడండి. కాబట్టి యేసు అప్పటి నుండి బహిరంగముగా, ఎందుకని యూదులందరూ ఇప్పుడు చంపన ఆలోచిస్తున్నారు, బహిరంగంగా తిరగకుండా ఏమయ్యాడంటే దూరంగా వెళ్ళి ఎఫ్రాయిం ఊరికి వెళ్ళి ప్రకటించుకుంటున్నాడు. 55 ఇప్పుడు పండగ వస్తుంది, మరియు యూదుల పస్కా పండగ సమీపమై ఉండెను గనుక అనేకులు తమ్మును తాము శుద్ధి చేసుకున్నట్టుకై పస్కా జరుపుకోవటానికి పల్లెటూరులోంచి యెరూషలేముకి వచ్చారు. వారు యేసును వెతకచు దేవాలయంలో నిలబడి, ఎవరు వెతకచ్చు, చంపాలనుకున్నారు కదా. ఇప్పుడు ఈ పరిసేల్ బ్యాచ్ మొత్తం డిసైడ్ అయ్యారు కదా మీటింగ్లో, ఆయన రాడా అని అందరు స్పైయింగ్ అనమాట. రాడా అని అందరిని అడుగుతున్నారు. ఓకే, వేలు విడిచిన కాలు విడిచిన శిష్యుడిని అడుగుతున్నారు, ఏం మీ ఓడు రాడా, ఎందుకని, చంపాలి కదా. హలో, ఇప్పుడు డెత్ అనేది ఎవరిచ్చిన ఆలోచన, దేవుడేనా? కానీ దాన్ని అమలు చేస్తుంది ఎవరు? ఆ ఆలోచన ఎవరికి నచ్చింది? సాతాను. ఇది కదా సొల్యూషన్. అప్పుడు సాతాను వెళ్ళి మీటింగ్ పెట్టుకున్నాడు అనమాట. వీళ్ళు ఇక్కడ ఎట్ట పెట్టుకున్నారో అట్లా పాతాళంలోకి వెళ్ళి పైకి వెళ్ళి, పిల్లలు సూపర్ ఐడియా వచ్చింది, ఆయన వేసేసామనుకో, ఆయన కూడా మన పవర్ కింద వస్తాడు, పాతాళంలోనే ఉంటాడు, ప్రభు మీద కూడా ప్రభు మనం, ఇంకేంటి ప్రాబ్లం అన్నాడు. అందరూ కేరింతలు చప్పట్లు, అబ్బా దైవాంశ సంభూతులు లాగున్న పోతే మనలో దేవుడు లేడు అంతే, కరెక్ట్ ఐడియా అనుకున్నారు. ఇప్పుడు వాళ్ళ బిడ్డలు ఉంటారు కదా కింద, అంతా జలగలు, సర్పాలు, తేళ్ళన్నీ. యేసును వెతకచు దేవాలయంలో మీకేమి తోచుచున్నది, ఆయన పండగ రాడా ఏమి అని ఒకరితో ఒకరు చెప్పుకుండ్రి. ప్రధాన యాజకులు, పరిసయ్యులు ఆయన ఎక్కడున్నాడన్నది ఎవరికైనా తెలిసి ఉన్న పక్షమున తాము ఆయన పట్టుకున్న గలందులకై తమకు తెలియజేయవలనని ఆజ్ఞాపించి ఉండిరి. సో ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు, ఇజ్రాయెల్లో వాంటెడ్ స్టిక్కర్ అంటించారనమాట, జీసస్ క్రైస్ట్. ఓకే, పట్టించినోడికి మేము ఇస్తామని. సో ఇప్పుడు యేసు ప్రభు రాగలడా? అందుకే ఆయన ఎఫ్రాయిం బారిపోయాడు. కానీ పస్కా పండుగ వచ్చింది, ఇప్పుడు రాడా?
ఇప్పుడు రాడా? ప్రతి మగవాడు కనపడాలి కదా. ఓకే, ఏమి ట్రాప్ ప్రభువా, నువ్వు పస్కా వస్తుందని ముందెళ్ళి ఊహూ అని కైపాకి, అన్నాకి, డెవిల్కి అందరికీ చెప్పి వేయండి ఒక మంచి ఉచ్చేయండి అన్నాడు. ఉచ్చేసేటప్పుడు వీళ్ళు సీరియస్గా ఉచ్చేస్తుంటే యేసుప్రభు వాళ్ళ వెనక సీరియస్గా ఉచ్చేస్తున్నాడు. ఓకే, ఇప్పుడు ఈయన ఉచ్చులోకి ప్రవేశిస్తున్నాడు. అట్లా ఇట్లా ప్రవేశించకూడదు, రెడీ అన్నాడు, యాక్షన్. ఇద్దరిని పిలిచాడు. శిష్యులు అందరూ పొద్దున్నే వచ్చారు. ఏం చేద్దాం అన్నారు. వీళ్ళకేం తెలియదు. మనిషి కుమారుడు మృతి పొంది 3వ దినం లేవాల్సింది, ఏదేదో మాట్లాడతాడు. ఈయనేం రాజు అవుతాడు. అంతలోపు జబదీ కుమారులు వాళ్ళ అమ్మని తీసుకొచ్చారు. బాబు అనిందామా, ఆమె చిన్నమ్మో పెద్దమ్మో, నీతో నాకేమని ఈయన అన్నాడు. లేదు, కుడి పక్కన ఒకరిని ఎడం పక్కన ఒకరిని కూర్చోబె. ఓ లార్డ్ జీసస్, అసలు జరిగేది ఏంది మీరు అనేది? రైట్. సో ఇప్పుడు యేసు ప్రభు శిష్యుల్ని ఇద్దరిని పంపించాడు, గాడిదని తీసుకొని వచ్చారు. ఇప్పుడు బట్టలన్నీ వేశారు. ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడు? ఒలీవల కొండ మీద ఉన్నాడు. ఎందులోకి వెళ్తున్నాడు? ట్రాప్లోకా లేకపోతే యెరూషలేంలోకా? ఏంటి ఆ ట్రాప్? డెత్. ఓకే, సో డెత్ని యేసు ప్రభు ఇనాగ్రేట్ చేస్తున్నాడు. ఓకే, సిజర్ ఇచ్చారు, కట్ చేస్తున్నాడు. నా గాడిద మీద ఎక్కాడు. ఇదిగో నీ రాజు, భారవాహకు పశువు అయినా గాడిద మీదనో గాడిద పిల్ల మీదనో వచ్చుచున్నాడు అని సియోనుకి చెప్పండి అన్న, సియోను కుమార్తెకి చెప్పండి. సో ఇప్పుడు వస్తున్నాడు. అసలు ఏం జరిగిద్దంటే, పస్కా రాగానే, పస్కా 10వ దినమని కదా గొర్రె పిల్లని సిద్ధపరచుకోవాలి, 10th డే కదా. కాబట్టి పొద్దున్నే యాజకుడు ఏం చేస్తాడు, ఆలయంలోంచి మంచి వస్త్రంతో బయటకు వస్తాడు అనమాట. అని ఇట్లా ఆయన నడుచుకుంటా వస్తుంటే ఇటు శిష్య సమూహం మొత్తం ఉంటుంది, మట్టలు పట్టుకొని అందరూ ఉంటారు. ఉంటే ఇప్పుడు ఈయన బయటికి వెళ్తున్నాడు గొర్రెపిల్లని దాటానికి. 10వ దినం తీసుకొచ్చుకొని కట్టేసుకోవాలి కదా, దానిలో కలంకమైన దోషమైన ఉందో లేదో చూసుకోవాలి కదా. సో ఇప్పుడు ఈయన ఆలయంలోంచి బయటికి వెళ్తాడు అనమాట. అప్పుడు పెద్ద తలుపులు తీస్తారు. తీసినప్పుడు ఈయన నడుచుకుంటా చాలా దూరం వెళ్తాడు, అప్రాక్సిమేట్లీ బెత్లెహేమ్. వెళ్ళి ఒక గొర్రెని తీసుకుంటాడు అనమాట పస్కా కోసం. సో ఈయన అటు వెళ్ళాడు, అర్థమవుతుందా? సో ప్రధాన యాజకుడు తలుపులు తీశారు కదా, అందరూ మట్టలు పెట్టుకున్నారు కదా. అతను వెళ్ళిన తర్వాత ఆయన రావడానికి కొంచెం టైం పట్టిద్ది. కాబట్టి మట్టలన్నీ గోడ చక్కగా అటు ఇటు పక్కన పెట్టారు. వెళ్ళాడు. ఇప్పుడు వీళ్ళంతా వెయిటింగ్, ప్రధాన యాజకుడు వస్తాడని. ఈయన ఇటు నుంచి వస్తాడు అనుకుంటే ఈయన ఇటు నుంచి వస్తున్నాడు. ఏ అనుకుంటా వస్తున్నారు. ఇదేంద్రా? ఎందుకంటే గొర్రెపిల్ల వస్తుంది, వాళ్ళ కంటికి కనిపించిన వేరే గొర్రెపిల్ల, లోకపాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల, దానిలో కలంకమైన మచ్చైన లేదు, 10వ తారీఖున వస్తుంది. అర్థమవుతుందా? సో దేవుడు 1 by 1 టిక్ కొట్టుకుంటూ వెళ్తున్నాడు. ఓకే, ఎక్కడికి? సో మళ్ళీ ఆలయంలోకి హఠాత్తుగా వచ్చును కదా, ఆయన పాప నివారణ చేయును కదా, ఇజ్రాయేల్కి ప్రత్యక్షం అవుతాడు కదా. ఇవన్నీ నెరవేర్చడానికి జీసస్ క్రైస్ట్ వస్తున్నాడు. సో కమింగ్, ఆయన వస్తుంటే అందరు ప్రజలు ఏంది ఈయన వస్తున్నాడు, అయ్యేసరి అక్కడ వాళ్ళ ఆచారం ఏంటో తెలుసా? ఒక సమూహం వచ్చేటప్పుడు దావీదురాజు కీర్తనలు రాశాడు, ప్రభు పేరిట వచ్చేవాడు స్తుతింపబడుగా హోసన్నా వెయిట్, అది వాళ్ళ పాట. యేసు ప్రభు రాగానే హఠాత్తుగా ఏం అనట్లా, అది పాట. కాబట్టి వాళ్ళందరూ ఆ పాట అందుకున్నారు. ప్రభు పేరిట వచ్చేవాడు హోసన్నా అంటే ఏంటి? ప్రైజ్ అని కాదు అర్థం. హోషయా నా. ఓకే, హోషయా అంటే రక్షణ, మమ్మల్ని ఇప్పుడే కాపాడాను. ఓకే, రైట్. దాన్ని మనం ఇంగ్లీష్లో హోసన్నా చేసాం, ఎక్కడి నుంచి వచ్చిందో కూడా తెలియదు. హోషయా నా. ఓకే, లేదు ఇంకొకలాగా ట్రాన్స్లేట్, దయచేసి మమ్మల్ని కాపాడని. ఓకే, ఎక్కడి నుంచి హోషయా నా? పైనుండి, సర్వోన్నతమైన స్థలముల నుండి హోషయా, డెలివర్ చేయి, రక్షించు మమ్మల్ని. ఓకే, సో వీళ్ళు హోషానా అంటున్నారు. రక్షకుడా, డెలివరరా, గాడిద మీద వస్తున్నాడు. ఇప్పుడు అందరూ ఎన్ని లక్షల మంది పస్కాకు వచ్చిన వాళ్ళు అందరూ అసలు వస్తుంటే, ఇప్పుడు దావీదు కీర్తన ఉంటుంది కదా, అక్కడ ఆయన చేసిన అద్భుతాలు సూచక్రియలను బట్టి ఆయన పొగుడుతూ ఉంటే అవునా ఈయనే రాజా. అసలు అది పెద్దదైపోయి అందరూ
అంటున్నాడు. అక్కడ కోటలోంచి ఎవరు చూస్తుంటారు? అయ్యగారు పిల్లాడు చూస్తూ ఉంటాడు కదా. అందుకే ఆయన ఏం రాపిచ్చాడంటే, యూదులు రాజైన నజరేయుడగు యేసు అని రాపిచ్చాడు బోర్డు మీద. అందరు చెప్పుకుంటున్నారు, నువ్వు వాళ్ళింటే నాతో అంటున్నావా, లేకపోతే నువ్వే తెలుసుకున్నావు, నేను యూదుడునా? ప్రజలే కదా నాకు చెప్పారు. సో అంటే అక్కడున్న యూదులకి, అక్కడున్న రోమన్ సోల్జర్స్ అందరికీ తెలిసిపోయాడు కదా ఈయన. ఓకే, సో అందరు వస్తా ఉన్నాడు. వీళ్ళేమో యాజకుడు వెళ్ళాడు, గొర్రెని తీసుకొస్తాడు అనుకుంటే గొర్రె మనిషిలాగా వస్తుంది. గొర్రె ఎందుకు వస్తుంది? మీరు ఇందాక కీర్తన 118 ఏం చదివారు? దాన్ని తీసుకొచ్చి దేనికి కట్టేయాలి? బలిపీఠమును కట్టేయాలి. పాపం అది చచ్చిపోవటానికి వస్తుంది. ఓకే, సో వాళ్ళకి ఎవరికైనా తెలుసా? యేసు దేవుడు చూడండి, మన గొర్రె ఎందుకు వస్తుంది? మీరు ఇందాక కీర్తన 118 ఏం చదివారు? దాన్ని తీసుకొచ్చి దేనికి కట్టేయాలి? బలిపీఠమును కట్టేయాలి. పాపం అది చచ్చిపోవటానికి వస్తుంది. ఓకే, సో వాళ్ళకి ఎవరికైనా తెలుసా? యేసు దేవుడు చూడండి, మన జీవితంలోకే ఆయన అల్లుకున్నాడు కనపడని రీతిలో. ఓకే, సో యేసు ప్రభు ఎంట్రీ. అప్పుడు పిల్లలు అనమాట, దావీదు కుమారుడా హోసన్నా హోసన్నా. పిల్లలు నాపమని చెప్పు. వీళ్ళు ఆపితాయి, రాళ్ళు స్తుతిస్తాయన్న. ఎవరు ఆపమనింది? ప్రధాన యాజకులు. ఎందుకని? పట్టుకోవాలనుకున్నారు కదా. సో నా 12 చూడండి, 12 John 12:14. సియోను కుమారి భయపడకము, ఇదిగో నీ రాజు గాడిద మీదను గాడిద పిల్లను ఆసీనుడై వచ్చుచున్నాడు. శిష్యులు ఈ మాట గ్రహింపలేదు. ఇప్పుడు 19 చూడండి. కావున పరిసయ్యులు ఒకరితో ఒకరు, మన ప్రయత్నంలో ఎట్లు నిష్ప్రయోజనమైన పోయినవో చూడుడి, ఇదిగో లోకము ఆయన వెంట పోయినదని చెప్పుకొనిరి. ఎందుకు? ఆయన రాజుగా ఆ సిటీకి వచ్చాడు. వచ్చి ఇప్పుడు యెరూషలేము ఉంటే ఆ గుమ్మం ఈస్టర్న్ గేట్, ఇప్పుడు గోల్డెన్ గేట్ అంటున్నారు అనుకోండి, ఆ గేట్ తెరవబడింది. అందుకే కీర్తనలో, ఆ పిల్లలు పాడే కీర్తనలోనే, ఓకే, ఇదిగో నీ రాజు వచ్చుచున్నాడు, ద్వారములు తెరవండి, ఓకే, గుమ్మములు ఎత్తి ఆయన రానియండి అని. సో అట్లా ఓపెన్ చేశారు. యేసు ప్రభు వస్తున్నాడు అనమాట. వచ్చి అక్కడ నుంచొని ఏడ్చాడు. ఈ నీ దినమందైనా నీకు సమాధానకరమైన సంగతులు నువ్వు అర్థం చేసుకుంటే నీకు ఎంత మేలు. సో నువ్వు ప్రభు విజిట్ చేసిన దినాన్ని నువ్వు అర్థం చేసుకోలేదన్నాడు. నేను అంటుంది మీకు అర్థమవుతుందా? యేసు ప్రభు వచ్చిన దాన్ని అక్కడున్న ఒక్కడు కూడా అర్థం చేసుకోవాలా. విజిటేషన్, దేవుడు మనకి గ్రహింపు, ఆ మార్గం లైఫ్లో తెలియజేస్తుంటాడు, కానీ మనం మన ఎఫర్ట్స్లోనే ఉంటాం. ఓకే, సో అక్కడికి వచ్చి ఏడ్చాడు. వాళ్ళకేం అర్థం కాల. ఇప్పుడు లోపలికి వెళ్ళిన తర్వాత యూదులందరూ అనుకున్నారు ఈయన రాజు అయిపోతాడని. వెళ్ళాడు, సాయంత్రం కామ్కి ఇంటికి వెళ్ళాడు. ఏం చేశాడు రాజు? సింపుల్గా ఇంటికి వెళ్ళాడు. నెక్స్ట్ రోజు ఏం చేశాడు? వచ్చి కూర్చున్నాడు, అందరికి వాక్యం బోధిస్తున్నాడు. ఎప్పటికి రాజు అవుతావు? వాళ్ళకి అర్థం కాల. ఎందుకని? యేసు ప్రభు ఎందుకు వచ్చాడు? వాళ్ళేమో ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? రాజు. ఓకే, యూదులంతా రాజుని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ప్రధాన యాజకులంతా ఆయన చచ్చిపోవడం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సాతాన్ ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు? మరణం. సో అందరు కలిసి ఒక ట్రాప్ వేశారు. ఓకే, నౌ జీసస్ క్రైస్ట్ ముందుకెళ్ళాడు ఆ ట్రాప్లోకి. వెళ్తా 13కి వెళ్దాం. 13:24. కనుక ఎవరిని గూర్చి ఆయన చెప్పినో అది తమకు చెప్పమని సీమోను పేతురు అతనికి సైగ చేశాను. అతడు యేసు రొమ్మున ఆనుకొనుచు, ప్రభువా వాడు ఎవడని అడిగాను. అందుకు యేసు, నేను ఒక
ముక్క ముంచి ఎవనికి ఇచ్చేదనో వాడే అని చెప్పి ఒక ముక్క ముంచి సీమోను కుమారుడగు ఇస్కారియోతు యోధాకి ఇచ్చెను. వాడు ముక్క పుచ్చుకొనగానే ఏమని రాస్తుంది, సాతాను వానిలో దేవుడు ఏం చేశాడంటే ఒక ముక్క తుంచిచ్చి కమాన్ స్టార్ట్ అన్నాడు. ట్రాప్లోకి ఎంట్రీ. సో ఇప్పుడు పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. ఆయన ఎక్కడున్నాడో చెప్పాడు అనమాట. ఆయన ఎక్కడుంటాడంటే ఇదిగో ఆలయంకి వస్తాడు, ఇటు బేతుని వెళ్తాడు, సాయంత్రం పూటేమో అట్లానే ఒలివ కొండకి వెళ్తాడు. మనం ఒలివ కొండకి వెళ్తే పట్టుకుంటాం. ఒలివ కొండ నుంచి దిగి వచ్చాడు. ఆయన ఎప్పుడు తన వాడుక చొప్పున అక్కడ తోట ఉంటుంది, ఆ చెట్లు ఉంటాయి, ఆ చెట్ల దగ్గరికి వెళ్ళి ఎప్పుడు ప్రార్థన చేసుకుంటాడు. సో ఇస్కరియోతు యోధాలోకి ఎవరు ప్రవేశించారు? సాతాను. నవ్ యూ సీ, యేసు ప్రభువేమో చచ్చిపోవటానికి వస్తున్నాడు, సాతానేమో డెత్ ద్వారా యేసు ప్రభుని పట్టుకోవాలనుకుంటున్నాడు. యేసు ప్రభు లాజరును లేపి ఇనిషియేటెడ్. ఇస్కరియోతు యోధాకి యాక్సెస్ ఇచ్చి మరి పోయి వాళ్ళని తీసుకొని రాపో అన్నాడు. వెళ్ళారు, యేసు ప్రభుని పట్టుకున్నారు. పట్టుకోగానే ఇప్పుడు వాళ్ళు ఈయనేమి చేతును మీ రాజును? కాదు, మాకు కైసరే రాజు, ఈయనెవరో మాకు తెలియదు. హలో ఉన్నారా? కాబట్టి ఆయన చంపని ఆలోచించిరి. ఇప్పుడు అందరూ ముక్త కంఠంతో బరబ్బాని ఏం చేయాలి? విడిపించు. మరి వీడిని ఏం చేస్తాం? సిలువ వేయబో, సిలువ వేయమని అక్కడ ఒక మాట రాశారు. వారి కేకలే గెలిచిన. కాబట్టి పిలాతు నీళ్లు కడుక్కొని తను ఇచ్చేయండి అన్నాడు. ఓకే, సో ఇప్పుడు యేసు ప్రభు సిలువెక్కాడు, దెబ్బలు తిన్నాడు. ఓకే, ఆయన దెబ్బలు తినేటప్పుడే సాతాను అనుకున్నాడు అతను చంపాలి కదా, మరణం కదా. సో కొట్టినప్పుడు చచ్చిపోతారా చచ్చిపోరా? కమాన్ 1 2 3 4 అంటుంటే ఈ పుస్తకంలోంచి ఒక్కొక్క అక్షరం కనిపించట్లా. ఏంది అతను కొడుతుంటే ఒక్కొక్కటి ఎరేజ్ అయిపోతున్నాయి. ఆయన మనకు అడ్డంగాను మనకు విరోధంగా ఉన్న ప్రతి పత్రం మేకులతో సిలువ కొట్టి దాని మీద చేవరాతను తుడిచివేసి మనకు అడ్డం లేకుండా ఎత్తివేసి. హలో, అర్థమవుతుందా? సో ధర్మశాస్త్రము తన పవర్ కదా, రైట్? డెత్ తన పవర్ కదా, కర్స్ తన పవర్ కదా. కర్స్ ఎక్కడి నుంచి వచ్చింది? ఇందులో నుంచి వచ్చింది. ఓకే, సో యేసు ప్రభు ఒక్కొక్కటి తీసుకుంటున్నాడు, సిలువ మీదకి ఎక్కాడు. ఇంకా సాతానుకు అర్థం కాల. ఆయన ఒకటి బ్యాలెన్స్ ఉంది అనుకున్నాడు. శిష్యులంతా జంప్ ఒలివ కొండ మీదకి వెళ్ళి చూస్తున్నారు. నాకు కొంచెంసేపు బైనాకులర్స్ ఇరా, నాకు కొంచెంసేపు ఇరా అని. ఎందుకంటే దగ్గరుంటే మనం పోతాం కదా. ఓకే, అందరూ రైట్. ఆడపిల్లలు ఏం చేయరు కాబట్టి శుభ్రంగా మరియాను మగ్దలేని మరి అక్కడ ఏడుస్తున్నారు. వాళ్ళనేం సిలువేయరు కదా, వాళ్ళని ఉపేక్షిస్తారు కదా. సో సిలువేశారు. ఇప్పుడు ఆయన లాస్ట్లో దేవుడా చెక్ లిస్ట్ మొత్తంలో అన్నిటికి కొట్టంగా లాస్ట్ ఇంకే నీళ్ళు కావాలి, దప్పికొంచున్నాను. ఆయనకి చేదు చిరకనిచ్చిరి. అంతే ప్రాఫెసీలే తీసుకో. చూసి యేసు ప్రభు దేనిలో నడుస్తున్నాడు, సాతాను దేనిలో నడుస్తున్నాడు. యేసు ప్రభు ట్రాప్లోకి ఎలా వెళ్తున్నాడు చెప్పండి? గాడ్స్ వర్డ్, దేవుని మాట తీసుకొని మరణంలోకి వెళ్తున్నాడు. మనం దేవుడు థింగ్స్ ఆయన మాటల్లో నుంచి ఇరికింపబడతామంతే. అది దేవుడు విజ్డమ్. బాగా ఇరుక్కోవాలి, అలా ఇలా కూడా కాదు. ఏం చెప్పు, దారేంది దారేంది, నువ్వు కూడా బైబిల్ చదువుకో. దారేంది అది కుదిరితే నాతో పాటు ఏడు, లేకపోతే పోయి కాఫీ తాగు. రైట్? అర్థం కాదు మనుషులకి. సో యేసుక్రీస్తు హీస్ డూయింగ్ ద వర్డ్, వాక్యం చేసుకుంటూ వెళ్తున్నాడు. అన్ని చెక్ లిస్ట్ మొత్తం డన్. ఓకే, సంతకం చేశాడు, సమాప్తమైంది. గేవ్ అప్ ద గోస్ట్, చనిపోయాడు. హలో, మేము మళ్ళీ చెప్తా ఏమైంది. ఏమైంది? యేసు ప్రభు అట్టనగానే
మొత్తం అన్ని కదిలిపోయినాయి. ఆయన ఏలి ఏలి లమ సబక్తాని అని చెప్పి పెద్దగా అరిచి ప్రాణం విడిచాను అన్నాడు. ఏంటిరా యా అనగానే అన్ని భూకంపం అన్నీ వచ్చినాయి అనుకున్నాడు. అన్నీ అనుకోగానే అందరు లేచి తిరుగుతూ ఉన్నారు. అబ్రహాము, ఇస్సాకు, యాకో వీళ్ళందరూ ఎందుకు వచ్చారు? తిరిగి లేచారు. చచ్చిపోయావు అనుకున్నావు కదా, ఎంతమంది లేచారు? ఒకరిని చంపాం కదా. ఇదైతే ప్రధాన యాజకుడు గొర్రెని తీసుకొని లోపలికి వెళ్ళబోతున్నాడు. మొత్తం దీనికి విజిబుల్. తెరేది పైనుంచి కిందకి జరిగింది. భూకంపం. అందరూ వచ్చి పరిశుద్ధులందరూ అందరికి యేసు ప్రభు నువ్వు అసలు ఎటు వెళ్ళావు? అది వచ్చే వారంకులండి. ఓకే, కానీ ఏం జరిగింది? డెత్ని ఎట్ట తీశాడు? సో ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన మహా గొప్ప రహస్యం ఏంటో తెలుసా? ఒక క్రైస్తవుడిగా ఆలోచించాల్సిన విధానం మీకు అర్థం కావాలి. ఐ విల్ షో యూ దట్ వర్స్. రిమెంబర్ ఫర్ లైఫ్. ఓకే, తీయండి 1 Corinthians. మొదటి కొరింథీ 2. ఓకే, సో 2:3 అనుకుందాం. మరియు బలహీనతోను మహాభయంతో మీ మధ్య ఉంటుంది. ఇప్పుడు చూడండి, మీ విశ్వాసము ఏంటంట? మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక, ఎట్లా? దేవుని శక్తిని ఆధారము చేసుకొని ఉండవలెనని. సో మన ఫెయిత్ ఎట్టుండాలి? ఓకే, సాతాను డెత్ బేసిస్ మీద ఆలోచించాడు, దేవుడు రెజరక్షన్ బేసిస్ మీద ఆలోచించాడు. యూసీ ఆ పవర్లోంచి దేవుడు థింక్ చేస్తాడు. అంతేగా దేవుడిని అర్థం చేసుకోవాలంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ పవర్ అర్థం చేసుకోవాలి, తన సమర్థతని. పరిస్థితికి ఉన్న శక్తి కాదు నువ్వు ఆలోచించాల్సింది, దేవుడికి ఉన్న శక్తి. సో యేసు ప్రభు ఫుల్గా దేవుడికున్న శక్తి మీద పూర్తిగా ఆధారపడిపోయాడు. వెళ్ళిపోయాడు. చచ్చిపోవాలా? ఓకే, మరణమా? రైట్, కానీ వెళ్దాం. ఓకే, సో మరణంలోకి వెళ్ళిన తర్వాత నువ్వు అక్కడ ఉండవు, తీర్పు అంతా అయిపోయింది. నీతిమంతుడు చనిపోడు, నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయవు, కాబట్టి లేచాడు. సో యేసు ప్రభువు ఆ ట్రాప్లోకి దేన్ని బట్టి వెళ్ళాడు? దీనికి మీరు ఆశ్చర్యపడుతున్నారా? మృతులందరినీ లేపటానికి మనుష్య కుమారునికి అధికారం కలదని మీరు తెలుసుకున్నారు. మార్త చచ్చిపోయి కంబుగొట్టును, పునరుద్ధానము జీవమును. అర్థం ఉంది కదా? సో లైఫ్ అంటే నేను, జీవం అంటే నేను, శక్తి అంటే నేను. సో మనం థింక్ చేయాల్సింది పవర్లో నమ్మకం పెట్టుకోవాలి. సో నువ్వు నమ్ముకోవటం, దానికి విధేయత చూపించటం ద గ్రేటెస్ట్ స్ట్రాటజీ. మీకు అర్థం అవుతుందని అనుకుంటా. సో సాతాను డెత్లో వాడేసుకున్న స్ట్రాటజీతో వాడే చచ్చిపోయాడు. ఇప్పుడు మరణం ఏమైంది? ఆయన లేచి కుడి పక్కకి వెళ్ళి, ఒకరోజు సాతాన్ని ఆయన కూడా ముట్టుకోడు, తాళం ఇస్తా పోయి వాడిని వేసే. బికాస్ ఆయన శక్తుల మీదను, ప్రభావం మీద, దేవదూతల మీద, అన్నిటి మీద అధికారము పొందినవాడే. సో యేసు ప్రభు మీకు తెలిసిన పవర్లో మీరు ఆపరేట్, మీకున్న జ్ఞానంలో, మీకున్న డబ్బులో, మీకున్న చదువులో, ఇంటలెక్ట్లో మీరు ఆపరేట్, యూఆర్ జస్ట్ ఫూల్. యూఆర్ ఫూలింగ్ యువర్ సెల్ఫ్. మీ జీవితానికి మీరు పిచ్చోళ్ళలాగా బ్రతుకుతున్నారు. నవ్వుతుందా? నో వన్ కెన్ డిసీవ్ గాడ్. మన ఉద్దేశం సిలువ. మనం వెళ్ళాల్సిందే కష్టంలో, మనం పడాల్సిందే ఉపద్రవాలు, అవన్నీ మెట్లు. ఓకే, దేవుడు నీకు ఒక సపరేట్ మార్గం వేయడు. నేనే మార్గమును, సత్యమును, జీవమునై ఉన్నాను. సో జీసస్ క్రైస్ట్ కాదనుకుందాం, ఆయన పద్ధతి కాదనుకుందాం, ఆయన తత్వం కాదనుకుందాం, నీ దారి అవుట్. యువర్ ఇన్ ఎ ట్రాప్. నువ్వు దొరికావు సాతానికి. అర్థం అబ్బా నేను ఏమి ఆలోచించి చేశానంటే మంచిది. హలో, అర్థమవుతుందా?
ఓకే, సో ఇక్కడ మీకు కొన్ని అర్థం కావాలి. ఒకటి నేను చూపించాను, అదేంటి? మనం ఎలా ఆలోచించాలి? దేవుని శక్తిని ఆధారం చేసుకొని, అంతేగాని మనుషుల జ్ఞానం. సో అది ఈ లోకాధికారులకు తెలిసి ఉండలేదు. తెలిసి ఉండిన ఎడల మహిమ స్వరూపియగు ప్రభువును సిలువ వేయకపోయి ఉందరు. కానీ వాళ్ళందరూ ఎందుకు వేశారు తెలియదు. పిలాతు అన్నాడు, నేను నిన్ను విడుదల చేయడానికి, నిన్ను చంపడానికి అధికారం కలదని నీ వెరుగువా అన్నాడు. నువ్వు అది పైనుంచి నీకు ఇవ్వాలని నీకు తెలీదా అన్నాడు. నువ్వు నన్ను ఎలా చంపుతావు? హలో, లోకం ఎంత ట్రాప్ వేస్తే ఏంటి మీకు అర్థమవుతుందా? సో వీ హ్యావ్ డిఫరెంట్ డివైజెస్. సో దేవుని బిడ్డలకి వేరే టూల్స్ ఉన్నాయి. దీన్ని పట్టుకుంటే పోతావు. యేసు ప్రభువుని పట్టుకోవాలి. అంటే నేను బైబిల్ నన్నలా, ధర్మశాస్త్రం, వాడి పవర్. అర్థమవుతుంది కదా? సో ఫస్ట్ థింగ్ ఏంది అని అంటే, మీ విశ్వాసం దేవుని శక్తిని. సో ఇప్పుడు కొరింథీయులకు రాసిన పత్రిక 2:4. ఇక్కడ పౌలు థింకింగ్, తన ఆలోచన విధానాన్ని ఎట్లా మార్చుకున్నాడంటే, 2 కొరింథీ 4. 2 కొరింథీ 4. అయినను ఆ బలాధిక్యము మా మూలమైంది కాక దేవునిదై ఉండునట్లు. ఏంటంట? ఎలా థింక్ చేయాలి? మనం ఆలోచించేటప్పుడు ఎట్లా ఆలోచించాలి? నీకు ఇంత కండు ఉండొచ్చు కాక ఎదుటోడి మీద గొడవకి వెళ్ళొద్దు. ఇంత డబ్బు ఉండొచ్చు కాక దాన్ని నమ్ముకొని వెళ్ళొద్దు. నీ ఐక్యూ 500 ఉండును గాక ఒక్క ఆలోచన చేయొద్దు. నీకు పలుకుబడి, ఇన్ఫ్లుయెన్స్ ఈజ్ యూజ్లెస్. నీ మంచితనము, నీ గుడ్నెస్, నీ నీతి సున్నా. టెక్నిక్ ఏంది అంటే, ఓకే, ఎలా ఆలోచించాలంటే, నీకు బలం ఉన్నా నా బలం వాడకూడదు, తెలివి ఉన్నా నాది వాడకూడదు, శక్తి ఉన్నా వాడకూడదు. ఎలా? మా బలాధిక్యము మా మూలమైంది కాక దేవునిదై ఉండునట్లు. దాట్ వే వీ హ్యావ్ టు థింక్. ఎలా ఆలోచించాలి? దీనిలో నేనున్నానేమో, నేను దేవుని వాడాల. ఇది నాకు అర్థమైంది అని అంటే మాత్రం అది నేనే. దీనిలోంచి అప్పులోంచి ఎట్లా బయటికి రావాలి? ఇట్లా రా, ఓకే, ఫుల్గా దొరుకుతావు, రైట్? అది అవ్వదు. అదయ్యలేపు ఇంకోడు హాస్పిటల్ వెళ్తాడు, ఓకే, అట్లా అసలు అవ్వదు. సో మనం ఏదన్నా సాధించాలంటే మనం చూసుకోవాలి, అది మన సామర్థ్యమా, మన చేతి కష్టమా? అట్టయితే ఫెయిల్ అవుతుంది. మా బల ఆధిక్యము, మా పవర్ మాదై ఉండకుండా చూసుకుంటున్నాం. మేము ఎలా మా పవర్ ఉండాలనుకుంటున్నాం అంటే, అది దేవుడై ఉండాలనుకుంటున్నాం. ఇప్పుడు వెయిట్, దేవుడు పవర్ ఎట్టుంటుంది అని అంటే, ఎట్టు పోయినా శ్రమ పడతాం, అట్ట పెట్టుకున్నాం, అప్పుడు ఇరికింపబడం, అపాయంలో ఉంటాం. అదేందో మాకే ఉపాయం ఉంది, అంతా తరుముచున్నాను, దిక్కులేని వాళ్ళంగా పడద్రోయబడినను, నశించు వారం కాము. సో యూ విల్ నెవర్ ఫెయిల్. నువ్వు ఫెయిల్ అవడానికి ఇష్టపడదు. అంటే దేవుడు, ఇప్పుడు ఈ మాట అర్థం చేసుకోండి, దేవుడు ఎప్పుడు కూడా ఎలా ఉంటాడంటే, దేవుడు స్కెచ్ చేసే విధానం, స్ట్రాటజీ చేసే విధానం, ఓకే, శత్రు బలమున్నట్టుగా చూపిస్తాడు. దేవుని ఆలోచనే నువ్వు బలహీనం, నువ్వు పోరాడేది బలంతో అన్నట్టుంటుంది. శత్రువు ఎప్పుడు బలవంతుడు అన్న నమ్మికలోనే నడిపిస్తాడు. అది దేవుని విధానం అంతే. అన్నలు అనుకున్నారు యోసేపుని మనం చేయలేమా అని. చేయొచ్చు. ఫరో అనుకున్నాడు ఇజ్రాయేలీలు నా చేతిలో ఉన్నారు, మగపిల్లలందరిని చంపేయండి, ఇష్టం వచ్చినట్టు వెళ్ళాడు. కానీ వాడికి ఒక సీక్రెట్ తెలీదు. ఏంటో తెలుసా? వీరు 400 ఏళ్ళు ఒకళ్ళ కింద ఉంటారు, దేవుడికి ముందే తెలుసు. కానీ ఇజ్రాయేలీలు వాడి కింద ఉండాలంతే. శ్రమ, కష్టం, ఇబ్బంది. అప్పుడు వాళ్ళు ఏమన్నారు తెలుసు? ప్రార్థిస్తా హోసన్నా అన్నారు. అంటే ఏంటి? డెలివరస్ అన్నాడు, కాపాడన్నారు. ఓకే, ఎక్కడి నుంచి?
వాళ్ళ 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 మొరలు పరలోకానికి చేరిని అన్నాడు. సో కష్టంలోకి వెళ్ళటం, ఉపద్రవంలోకి వెళ్తాం దేవుని విజ్డమ్. ఓకే, మొత్తం పోయింది, దేవుడు నమ్ముకున్నా మొత్తం పోయింది. పిచ్చివాడా, ఏం బాదు. ఓకే, ఇట్ అపియర్స్ టు బి. దేవుడు శత్రువుని బలంగానే ఉంచుతాడు. యేసు ప్రభు సిలువ మీద చచ్చిపోయేటప్పుడు కూడా వీకే, చచ్చిపోయినా కూడా వీకే. దేవుడు ఎవరికి బలవంతుడు అంటే నమ్మిన వాళ్ళకి మాత్రమే. ఇప్పుడు కూడా అందరికీ వీకే. లోకం నిన్ను మెచ్చుకోదు, అప్రిషియేట్ చేయదు, నీ కిరీటాలు తయారు చేయదు. దేవుడు పరలోకంలో నిన్ను పొగడాలనుకున్నారు కానీ ఇక్కడ పొగడాలని ఆయన ఆలోచించలా. సర్వోన్నతమైన స్థలంలోనే నీకు కూడా మహిమ, ఇక్కడ కాదు. సరే, సో ఇప్పుడు ఎలా ఆలోచిస్తాడు? శత్రువుకి బలం ఉండే టర్మ్స్లో ఆలోచిస్తాడు. తన బలం, పీక్ బలంలోనే ఆలోచిస్తాడు. ఇప్పుడు ఇజ్రాయిల్ అందరూ ఉన్నారు, ఎరికో చుట్టూ తిరగండి అన్నారు. అందరూ కామ్గా ఎరికో చుట్టూ తిరుగుతున్నారు రోజు. ఆ ఎరికో గౌనులు లేసి ఒక్కొక్క రాయి 40 అడుగులు. ఓకే, ఏం చేసుకున్నా వీళ్ళు ఛేదించలేరు. అప్పుడు ఆ కోట ప్రాకారం మీద నుంచి చూసేవాళ్ళు, వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, వీళ్ళు చుట్టూ తిరుగుతున్నారు, భలే తిరగండి రా, బాగా తిరగండి, కాయలు కట్టిందా తిరగండి అనుకున్నారు. వాళ్ళు అసలు దాని చుట్టూ తిరిగేది ఏంది అసలు? మీకు మెంటలా ఏమన్నా? దాని చుట్టూ తిరుగుతున్నారు. 7వ రోజైంది, బోర్లు ఊదిరా అన్నారు. టవర్ మీద ఉన్న వాళ్ళందరూ రాళ్ళ కింద ఉన్నారు. ఏమైంది? చెప్పిన మాటకి విధేయత డెవిల్ ప్లాన్ని క్లోజ్ చేసింది. వాళ్ళకున్న స్ట్రెంగ్త్ కోట, బట్ వీళ్ళకున్న స్ట్రెంగ్త్ దేవుని మాట, దానిలో పెట్టుకోవాల్సిన విధేయత. నాకు ఏమీ అర్థం కాల. ఈ గోడ చుట్టూ తిరిగితే నేను ఎట్టది గోడను ఓపెన్ చేస్తాను, నాకైతే అర్థం కాల. దేవుడు ఫూలిష్గా ఉంటాడు. ఎంత ఫూలిష్గా ఉంటాడంటే ఫూలుకు కూడా రే ఫూల్ అనిపిస్తాడు, ఫూల్ చేస్తే మనల్ని. ఇది మరీ అసలు ఏనది, నాకు రోజుకో ఫూల్ కనపడతాడు. అంటే వాడు జ్ఞానిలే, నేను ఫూల్. నా జీవితం అంతా మేధావులతో అయిపోయింది. ఓకే, ఇది అయ్యో అవును, నువ్వే నాకు ఆలోచనకర్త, నిన్నే నేను వేడుకొని ఉన్నాను, మమ్మల్ని రక్షించుకోసా అన్న. నీ మొహం ఎప్పుడు చూసుకున్నావా? వీడు మరీ భలేవాడు. అసలు మనోడు ఉంటాడు, హామాన్. ఇంటి దగ్గర వెళ్ళి వీడిని వెయ్యాలనుకొని డ్రీమ్ అనమాట. వాళ్ళ భార్య వచ్చింది, ఏమండి అనింది. సరే చూడది అన్నాడు. అదే చూడు, చూస్తున్నావా అన్నాడు. ఏంటంటే అది మిస్టరీ అన్నాడు. ప్లీజ్ 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 అని. అబ్బా రహస్య అన్నాడు. కొంచెం నీ అంత జ్ఞానిని కాదు అనింది. ఆడు మోతికేగాడు ఉన్నాడు కదా, అక్కడ అక్కడ వాడు అలా 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 ఎలాడుతుంది, ఊచుకో అన్నాడు. అబ్బా అండి అనగానే ఫోన్ వచ్చింది. టింగ్ 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 అని. చూసావా, దేవుడు రాజుగారు పిలుస్తున్నారు రమ్మని. ఏమండి వస్తాం తెచ్చేయండి అన్నారు. వెళ్ళాడు. వెళ్ళగానే రాజు క్రానికల్స్ చదువుతున్నాడు. నా గురించి ఎవరేం చేశారా అనే పుస్తకం. వీడు అనుకున్నాడు నా గురించే కదా గ్రంథాలన్నీ రాసిందని. వీడు రాజు మెచ్చుకున్న వాడిని ఏమి చేయవలను అన్నాడు. ఇంకెవడు మెచ్చుకుంటాడు అని కాకపోతే అనుకొని వాడిని గుర్రం మీద ఎక్కించి వీడుకున్న కోరికలు అని చెప్పాడు. ఓకే, ముందు వీడి స్కెచ్ ఏంది? యూదులందరినీ చంపేయటం. మరి యూదుల స్ట్రాటజీ ఏంటి? బలహీనమా కాదా? శత్రువుల దేశంలో ఉన్నారా లేదా? వాళ్ళ సొంత దేశంలోనే ఉన్నారు కదా, వీడి దేశంలోనే వాళ్ళు ఉన్నారు కదా తల దాచుకొని. లూకా సువార్త తీయండి.
ఓకే 35. ఆ దినము మీ భూమి 21:36కి వెళ్దాం. కాబట్టి మీరు జరగబో వీటినల్లను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలవబట్టకు శక్తి గలవారగినట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు, మెలకుగా ఉండడు. ఓకే, దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఇప్పుడు మొర్దెకై ని ఊరేగించారు, అంత అయిపోయింది. ఇప్పుడు వీడు ఇంటికి వెళ్ళాడు. అయ్యాడండి వాడు అనింది. వాడు కొంతసేపు అట్లే మంచం మీద కూర్చున్నాడు. అమ్మాయి ముట్టుకుంది, బ్యా అన్నాడు. ఎక్కడ నా పరిస్థితి నీకేం చెప్పేది? మళ్ళీ కాల్ వచ్చింది. ఈసారి ఎవరు పిలుస్తున్నారు? ఎస్తేర్ రాణి. వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత రాణి పట్టించింది వీడేవాడని. ఓకే, వాడికి ఏం చేయాలో అర్థం కాల. వాళ్ళు ఏం చేశారు ఆ టైంలో చెప్పండి? ఉపవాసం ఉండి ప్రార్థన చేయగానే టేబుల్స్ టర్న్ అయిపోయినాయి. ఒకడు చంపేయాలి అందరినీ అనుకొని ఒక ప్లాన్ రాస్తే, స్ట్రాటజీ వేస్తే, వీళ్ళు ఏం స్ట్రాటజీ? బలమైందా బలహీనమైందా? మా బలాధిక్యము మాదై ఉండకుండా దేవునిదై ఉండునట్లు మంటి ఘటములలో ఇట్టి ఐశ్వర్యం కలిగి ఉన్నాం. ఓకే, సో వాళ్ళ ప్రార్థన ఏం చేసిందంటే, వాళ్ళ శత్రువు వీడు, ఓకే, హామాను పట్టించింది. తీసుకొని వెళ్ళి అయ్యా ఒకడు వచ్చి చెప్పాడు పరిగెత్తుకుంటా, వాడు అక్కడ ఒక పెద్ద గుంజ పెట్టి కలగన్నాడని, దానికి వేయండి వాడిని. ఓకే, ఉపద్రవం నుంచి వాళ్ళు ఎట్లా తప్పించుకున్నారు? మీకు ఒకటి చెప్తాను, గుర్తుపెట్టుకోండి. సాతాను మన లైఫ్లోకి రావాలంటే ఏం చేస్తాడంటే, ఫస్ట్ సప్లై చైన్ కొడతాడు. మీనింగ్ వాట్? మీరు ఫాస్టింగ్ ప్రేయర్కి వచ్చినప్పుడు నేను చెప్పాను అంటే ఏంటి? ప్రార్థన. ఓకే, ఒక ఊరిని మనం పట్టుకోవాలంటే ఆ ఊరిలోకి వచ్చే ధాన్యాన్ని మొత్తం ఆపాలి, నీళ్ళని మొత్తం ఆపాలి, అన్నిటినీ ఆపుతారు, చుట్టూ ముట్టడి దెబ్బలు కట్టి. సో సాతాను మీ లైఫ్లోకి రావాలంటే ఫస్ట్ మీ ప్రేయర్ లైఫ్ని ఆపుతాడు. ఓకే, లాజిస్టిక్స్. ఆ సప్లై చైన్ ఆపేస్తాడు. మీకు ఎటు నుంచి ఆత్మ వస్తుందో ఆ ఆత్మని మీకు రానికుండా బలంగా అడ్డుకుంటాడు. ప్రేయర్ ఏమో క్రైస్తవులకి వెర్రితనం, ప్రార్థన దేవుని శక్తి. ఆ బలాధిక్యము మాదై ఉండకున్నట్లు ఆ ఆత్మని మీకు రానికుండా బలంగా అడ్డుకుంటాడు. ప్రేయర్ ఏమో క్రైస్తవులకి వెర్రితనం, ప్రార్థన దేవుని శక్తి. ఆ బలాధిక్యము మాదై ఉండకున్నట్లు దేవునిదై ఉండినట్లు ఈ మంటి ఘటములలో. అర్థమవుతుంది కదా? సో పవర్ ఎక్కడి నుంచి వస్తుంటే ఇక్కడ ఏం రాశాడు? లూకాసు వార్త తీయండి 21:35. ఆ దినము భూమి అందరి మీదకి నివసించు వారందరికి మీద అకస్మాత్తుగా వచ్చును. సో ట్రబుల్స్ అన్ని ఈ లోకంలోకి ఎట్లా వస్తాయి? సో యేసు ప్రభు వచ్చేటప్పుడు ఆయన తప్పించుకునే మార్గం ఏం చెప్తున్నాడు తెలుసా? విజ్డమ్ అంటే ఏంటి, జ్ఞానం అంటే ఏంటంటే, నెంబర్ 1 హిస్ రిజరక్షన్ పవర్, దేవుని శక్తి. నెంబర్ 2 విధేయత. నెంబర్ 3 ప్రార్థన. ఓకే, సో 3 ఏమన్నాడు? ఆ దినము మీరు జరగబో వీటినన్నిటినీ గెలవటానికి అన్నాడా? దేనికి మరి? తప్పించుకోవటానికి. దేవుడు నువ్వు గెలవాలి అనుకోలేదు, తప్పించుకోవాలనుకున్నాడు. ఓకే, నీ అకాంప్లిష్మెంట్ దేవుడికి వద్దు, ఆయన అకాంప్లిష్ చేసుకుంటాడు. పక్క నుండి నడవటమే. యేసు ప్రభు ఉండి సాతానా మొక్కు అనలేడా? నో, మొక్కు కాదు, వాడే లేకుండా చేయాలి. సో వాడి కిందకెళ్ళాలి, వాడి అధికారం కిందకి. రైట్? సో ఇక్కడ ఏమంటున్నాడు? సో మనుష్య కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు, సప్లై చైన్ని కాపాడుకోండి అన్నాడు. మెలకువగా ఉండండి. సో ప్రార్థనలో మీకు వచ్చే ఆ పవర్ని వాడు ఆపుతాడు అనమాట. ఎందుకంటే కనిపిస్తుంది, ఎవడు వెలుగుతున్నాడో వెలుతురులో ఉన్నాడో హీ కెన్ సీ.
మీకు అర్థమైంది అనుకుంటాను. సో రిమెంబర్ దిస్ త్రీ థింగ్స్. సో బైబిల్ యోసేపు ఉన్న ఎరికో గోడలు ఏదున్నా ఆయన కుమారుడయ్యుండి విధేయత నేర్చుకొనెను. సో యేసు ప్రభు గనక ఆ విధేయత చూపించి ఆ ట్రాప్లోకి వెళ్ళటానికి ఇష్టపడకపోతే మనకు ప్రభు అయి ఉండే అవకాశం లేదు. నిత్య జీవం ఆయన అవ్వలేడు. అర్థమవుతుంది కదా. సో దేవుడు మన థింకింగ్ ఎలా ఉండాలంటే, నాకు శక్తి ఉంది, బలం ఉంది, పవర్ ఉంది, అధికారం ఉంది, ఇన్ఫ్లుయెన్స్ ఉంది, నాకు ఆ మొత్తం వచ్చు, తీసి పక్కన డస్ట్బిన్లు వేసి నా బలము నువ్వు అయ్యుండినట్లు ఏం చేయాలి చెప్పు ప్రభువా. అర్థమవుతుందా? నా జీవితం గురించి నేను తెగ ఆలోచించి 5 years ప్లాన్, 10 years ప్లాన్, 20 years, 30 years ప్లాన్ పెట్టి, ఓకే ఇప్పుడు నుంచి కడితే రిటైర్ అయ్యేలోపు అప్పటికి వచ్చిద్దని, అప్పుడు వచ్చిన తర్వాత నేను హాస్పిటల్ ఎట్టి మొత్తం హాస్పిటల్కి ఇచ్చేస్తాను. కాబట్టి ఇలాంటి నీ దిక్కుమాలిన ప్లాన్లు పక్కన పెట్టి ఆయన ఉద్దేశంలో నడిచావనుకో, యుల్ ఆల్వేస్ బీ విక్టోరియస్. అర్థమవుతుంది కదా. సో మీ ఎదుట ఉన్న సమస్య మేబీ త్రూ ప్రేయర్, మేబీ త్రూ ఒబీడియన్స్ ఆర్ బిలీవింగ్ ఇన్ హిస్ పవర్. ఆయన శక్తిని మీరు తక్కువగా అంచనా వేయటంలో మీరు ఆలోచిస్తున్నారు. ఆయన శక్తిని నమ్ముకోవటంలో ఉందంతా. అస్సలు యేసుప్రభు సిలువ వేయబడినప్పుడు ఎట్లా కనిపించాడు మీకు? బలహీనుడుగా లేదు, బట్ నీ పాపమ్మ మొత్తం దేవుని న్యాయమైన తీర్పు అంతా తీసుకోగలిగినంత శక్తి. నిన్ను పాపిని నీతిమంతుడు అంటే నరకంలోంచి తీసుకొచ్చి ఆయనతో కూర్చోబెట్టుకోగలిగినంత గొప్ప పవర్. బట్ మీకు ఎట్లా కనపడుతుంది? ఫూల్ లాగా కనపడుతుంది. అర్థమవుతుందా? సో దేవుణ్ణి మనం అర్థం చేసుకునే విధానం మార్చాలి. ఎప్పుడు దేవుడు ఆలోచించినా ట్రాపుల్లో ఆలోచిస్తాడు, స్ట్రాటజిక్గా ఆలోచిస్తాడు. అంటే మన శత్రువు ఎంత బలమో ఆ బలంలో నుంచే ఆలోచిస్తాడు. నాకు ఇది చాలా ప్రాబ్లం. ఓకే, నాతో ఉన్నవాళ్ళు అందరూ ఈసారి ఇతను ఇది చేస్తాడు చూడు, నాకు కూడా తెలుసు వీళ్ళు ఇది అనుకుంటారని. నేను ప్రార్థన చేస్తా, అదే చెప్తాడు సత్యాన్ని. అయిపోయాం. ప్రజలు ఏమనుకుంటారు అదే చేయమంటాడు. అంటే ఆ మాత్రం అందరికీ తెలీదా? తప్పదు, వెళ్ళాల్సింది. బికాస్ ప్రారంభించినోడు కాదు గెలిచేవాడు, ముగిచ్చేవాడు. ఎండ్కి వెళ్ళాక తెలుస్తుంది ఏది రైట్ ఏది రాంగ్ అని. ఓకే, ముందే ఉండి ఆలోచిస్తే తెలియదు. యేసు మీకు పునరుద్ధానం అనేది ఆలోచనలోంచి పుడుతుందా? దేవుని శక్తిలోంచి, ఆయన తలంపుల్లోంచి పుడుతుంది. మీకు అర్థమైంది అనుకుంటాను. సో నేను చెప్పాను కదా, ఆయన వే మీకు చెప్తానండి. కాబట్టి మీరు ఎప్పుడు కూడా థింక్ చేయాల్సిన విధానం, ది బెస్ట్ వే, సింగిల్ వే గుర్తుపెట్టుకోండి. నీ గుర్తు లేకపోతే ఏంటంటే, నీకు దారి కనిపిస్తుందంటే వెళ్ళబాకు. నేనే మార్గమును సత్యమును. ఇప్పుడు మీకు మీ కళ్ళ ఎదుటున్నది యేసు ప్రభుగా అనిపించలేదు అనుకుందాం. జస్ట్ డోంట్ గో అవుట్. అర్థమవుతుందా? అర్థమైందా? అర్థమవలేదా? సో ఇప్పుడు నాకు డబ్బులు సంపాదించాలి, బట్ యేసుక్రీస్తు ఇట్టుంటాడా? నో, దెన్ డోంట్ గో. ఇరుక్కుంటావు. ఓకే, ఇప్పుడు నేను కొంత సేవ్ చేశా, కానీ చేసింది మొత్తం అదిగో వాడికి, పేదోడికి అన్నాడు. ప్రభువా రేపు నాకు గుండెకాయకి ఆపరేషన్ అని. గుండెకాయ పునరుద్ధానం వరకు నేను ఉంచుతాను, నీకు ఓకే కదా? ఓకే, ఇక్కడ ఇస్తే అక్కడ వస్తుంది. రైట్? ఆయన వేరు. మనకి అది నీకు కనపడే మార్గం, నువ్వు చేసే పని, నీ ఆలోచన జీసస్ క్రైస్ట్ కాలేదనుకో, ఈరోజు కాకపోయినా రేపైనా నువ్వు ఫెయిల్ అవుతావు. నువ్వు కష్టపడి కాపాడుకోలేవు, ఫ్రస్ట్రేట్ అయిపోతావు, లైఫ్లో ఇబ్బంది పడతావు. చాలామంది ఇబ్బంది పడుతుంది ఎందుకంటే యేసు ప్రభు కాని మార్గం మీరు వేసుకున్నందుకు. రైట్? లేచి నుంచుందాం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుందాం. తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు ప్రభా. నువ్వు మాకు ఆలోచనకర్త.
నీ పరిశుద్ధ ఆత్మను పంపి జరగబో సంగతులు నువ్వు తెలియజేస్తాను. సత్యమంతా మేము తెలుసుకోవటానికి సర్వసత్యంలోకి నువ్వు మమ్మల్ని నడిపిస్తావు. మేము వేసిన త్రోవలో నువ్వు రావు, నీ త్రోవలో మేము నడవాలి. కాబట్టి అది నీకు విధేయత చూపించటం ద్వారా, నీ మాటలో మేము ప్రవర్తించటం ద్వారా, యాక్ట్ చేయటం ద్వారా, పని చేయటం ద్వారా, ప్రార్థన ద్వారా, నీ శక్తిని మేము నమ్ముకోవటం ద్వారా, మేము ఏ క్యాప్టివిటీలో, ఏ శోధనలో ఉన్నామో, ఏ సమస్యలో వెళ్తున్నామో ఆ సమస్యే మాకు పరిష్కారం. బూడిదకి ప్రతిగా పూదండ, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వత్సరం నువ్వు అలాగే రెడీ చేస్తావు. కనుక మేము ఇరికింపబడ్డ ఉపాయం లేనట్టు కాదు. ప్రతి ఒక్క వ్యక్తి వాళ్ళ జీవితంలో వాళ్ళు చేసే ప్రతి నిర్ణయం, ప్రతి చాయిస్, ఉన్న ప్రతి పరిస్థితుల్లో నిన్ను చూస్ చేసుకోవటానికి నీ శక్తి, నీ ఆలోచన, నీ మాటకి వాళ్ళు చూపించాల్సిన విధేయత, నీ మాటలో పెట్టుకోవాల్సిన నమ్మకం, నీ కుమారుడు మాత్రమే దారి అని తెలుసుకోవాల్సిన జ్ఞానము, వాక్యం వాళ్ళకు నువ్వు అనుగ్రహించమని, వాళ్ళ పరిస్థితుల్లో యేసు క్రీస్తుతో అయితే దారి ఉంది, ఇంకొక విధంగా దారి లేదు, అది వాళ్ళు స్థాపించమని, నీ జ్ఞానంలో వాళ్ళు నడిపించమని. ఎందుకంటే ఇది లోకాధికారుల్లో ఎవ్వరికీ తెలియలేదన్నావు, ఇది మన మహిమ నిమిత్తము నియమించాడన్నావు. కాబట్టి మా మహిమ, మేము ఇరికింపబడతా గెలుస్తాం, చచ్చిపోతా బ్రతుకుతాం. ఎందుకంటే మా బలాధిక్యం నువ్వై ఉండాలని అనుకుంటున్నావు. కాబట్టి మేము ఎప్పుడు బలహీనమో అప్పుడు బలవంతులు. ఎప్పుడు నువ్వు శత్రువుని బలవంతుడిగానే ఆఖరి వరకు ఉంచుతావు. ఎక్స్టర్నల్గా కాకుండా, బాహ్యంగా కాకుండా తండ్రి, ఇంటర్నల్గా ఆత్మ సంబంధంగా చూసి ఆత్మ నడిపింపుతో నడవటానికి నీ బిడ్డలకు నువ్వు అనుగ్రహించమని, ఆ గ్రేస్ని దీవించమని యేసుక్రీస్తు నామం అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. కూర్చుందాం. ఈరోజు ఈవినింగ్ మళ్ళీ ప్రేయర్ ఉండదు 6:30 నుంచి. రావాలనుకున్న వాళ్ళు రావచ్చు. తర్వాత